చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు చదువుతున్నారు. తీసిన వారు చూడండి. క్రొత్త నిబంధన పుస్తకం 6వ పేజీలో ఈ మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాల్లో చదువుతున్నారు. చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించు, దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. చాలండి. నైవైపు చూడండి. 4 మాటలు మనం చదువుకున్నాం. దేవుడు యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే ప్రభు యొక్క ప్రతి మాట లోతైనది, విలువైనది. నిదానించి ధ్యానించి చూస్తే అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం గుర్తుపట్టగలం. ఆయన మొదట చెప్పిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అంటే ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఇంతకు ఏంటి శాస్త్రం? ధర్మశాస్త్రం అంటే ఏంటి? యేసు ప్రభు ఏం నెరవేర్చడానికి వచ్చాడు అంటే, ధర్మశాస్త్రం అంటే ఒక అద్దం. జాగ్రత్తగా వింటున్నారా? ధర్మశాస్త్రం అంటే ఒక అద్దం. ఇప్పుడు మనం అద్దం దగ్గరికి వెళ్ళామనుకో, అదేం చేస్తుంది? మాట్లాడుతుందా? మనం తాగగలుగుతుందా? ఏమైనా చెప్పగలుగుతుందా? కానీ మనలో ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా మనకు అది చూపేస్తుంది. ముక్కు మీద మచ్చ ఉందనుకో, అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మచ్చ కనబడుతుంది, కానీ అద్దం తుడుస్తుందా? తుడవలేదు. ఎక్కడైనా ఎంట్రుకలు పడినాయి అనుకో, చూపిస్తుంది, తీసేయగలుగుతుందా? లోపం ఉంటే చూపిస్తుంది కానీ తీసివేయలేదు. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము లోపం చూపిస్తుంది, ధర్మశాస్త్రం ఉన్నట్టుగా చెప్తుంది, కానీ సరిదిద్దలేదు, తీసివేయలేదు, బాగు చేయలేదు. పాడైందాన్ని చూపిస్తుంది కానీ బాగు చేయలేదు. ఇది ధర్మశాస్త్రం. అయితే యేసయ్య ఏమంటాడంటే, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రము ఏది చెయ్యజాలకపోయానో దానిని నేను నెరవేర్చి తిని అన్నాడు. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిది ఒక అబ్బాయిది పేర్లు రాసుకొని ముహూర్తం పెట్టించుకోవడానికి ఒక ఆయన దగ్గరికి వెళ్తాం మనం. ఆయన 2 పేర్లు చూస్తాడు, లెక్కలేస్తాడు, ఏదేదో చూస్తాడు. ఏమంటాడంటే, శాస్త్రం ఒప్పుకోదయ్యా ఈ పేర్ల మీద అంటాడు. విన్నారు ఈ మాట? మనకేం అర్థం కాదు. ఆ శాస్త్రం ఏంటిదో తెలియదు. ఎందుకు అసలు వాడేవాడు ఒప్పుకోవడానికి? మన పిల్లలు మనకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్తే శాస్త్రం ఒప్పుకోదా? ఇప్పుడు ఏం చేయమంటాం అంటే, పేర్లు మార్చాలా అని. పేర్లు మార్చి మళ్ళీ చూస్తే గ్రహాలు అనుకూలంగా లేవంటాడు. ఏంది గ్రహం? మనకేం తెలీదు, కానీ వాళ్ళు చెప్పింది మనం చేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, పేర్లు మార్చడమో గ్రహాలు మార్చడమో ఏదేదో గందరగోళం చేసి మొత్తానికి ఒక తారీఖు, ఒక తేదీ, ఒక ముహూర్తం పెడతాడు. అంటే మనం ఎందుకని భయపడాలి? పేరు మ్యాచ్ అవ్వకపోతే, గ్రహాలు మ్యాచ్ అవ్వకపోతే, సమయం మ్యాచ్ అవ్వకపోతే ఎందుకు భయపడతామంటే, ఏదైనా కీడు జరుగుతుందేమో, ఏదైనా నష్టం వస్తుందేమో. అందుకని ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ధర్మశాస్త్రానికి అనుకూలంగా మనం లోబడతాం, చేతులు కట్టుకొని తల వంచుతాం. అమావాస్య రోజు పెడితే నాశనం అయిపోతాం, గడగల్లాడిపోతాం. పిల్లి ఎదురొచ్చిందా, కట్టెల మోపు ఎదురొచ్చిందా, విధవరాలు ఎదురొచ్చిందా, నాశనం అయిపోతాం, గడగల్లాడిపోతాం. శాస్త్రం అది. శాస్త్రం మనల్ని భయపెడుతుంది, కీడు చూపిస్తుంది, నష్టాన్ని కనబరుస్తుంది. కానీ ఆ ధర్మశాస్త్రము చేయలేనిది యేసు రక్తం మన కొరకు చేసింది.
హల్లెలూయా. అందుకు యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రము చేయలేనిది నేను నెరవేర్చాను. ఏదైతే చేయలేకపోయిందో దాన్ని నేను చేశాను. ఇప్పుడు మనము ధర్మశాస్త్రానికి భయపడని అవసరం లేదు. ఒకప్పుడు ధర్మశాస్త్రం కిందే ఉన్నాం, ధర్మశాస్త్రానికి లోబడ్డాం. మరలా చెప్తున్నా, ఆ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని చూపిస్తుంది, భయం పుట్టిస్తుంది. ఇదిగో ఈ నష్టం నీకుంది, ఈ రోగం నీకుంది, ఈ శాపం నీకుంది, ఈ కీడు నీకుంది, ఈ పరిస్థితి నీ జీవితంలో ఉంది, నీ కుటుంబంలో ఉంది అని ధర్మశాస్త్రం మనలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది, అద్దం లాంటిది. అయితే యేసయ్య రక్తం ఆ ధర్మశాస్త్రాన్ని పక్కకు జరిపి మన తప్పుని, మన లోపాన్ని, మన మచ్చని తుడిపేసి మనల్ని పవిత్రమైన సంఘముగా నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, మనకే నష్టం కలుగుతుందని, ఏ కీడు వస్తుందని ఏ శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రాన్ని పక్కకు నెట్టేసి యేసయ్య ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు మనం యేసయ్య దగ్గరికి వచ్చామనుకో, ఇటు పోతే నీకు నష్టం కలుగుతుందని చెప్పడు, నువ్వు నేను నీకు సహాయం చేస్తానంటాడు. హల్లెలూయా. అది యేసయ్య రక్తంలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయటానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చి సాధించి గెలిచి చూపించడానికి వచ్చాను అన్నాడు. యేసయ్య వచ్చాడు, ఇక లోకంలో ఉన్న మన ప్రతి పరిస్థితి తొలగించాడు, మనల్ని నెరవేర్చి ముందుకు తీసుకెళ్ళాడు. ఇంకా ఇప్పుడు మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకా మరలా మీరు ఆ ధర్మశాస్త్రం వైపు చూడకూడదు, ఇంకా ముహూర్తాలు పెట్టకూడదు, ఇంకా పసుపు రాయకూడదు, ఇంకా అక్షింతలు వేయకూడదు, ఇంకా మంచి రోజులు చూడకూడదు, ఇంకా గింజలేసి పునాదుల్లో రాగి రేకులు కొట్టి గోడలకి దిష్టి బొమ్మలు పెట్టి ఇవన్నీ చేయకూడదు. మనకు సమస్తము యేసయ్య, యేసు రక్తములో విజయం అంతే. ధర్మశాస్త్రం నెరవేరింది, ఇక ధర్మశాస్త్రం లేదు. కొట్టేశాడు, చింపేశాడు, నెట్టేశాడు, పక్కకు దోసేశాడు, ఇంకా ధర్మశాస్త్రం లేదు. ఇక ఏ శాస్త్రానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రక్తంలో రానోడు భయపడతాడు, ఈ రక్తంలో కడగబడనోడు భయపడతాడు, అన్నిటికీ భయపడతాడు. మనం భయపడకూడదు యేసు రక్తం వచ్చాయి. ఆమేన్. ఎందుకంటే ప్రతి మోకాలు యేసయ్య నామంలో ఏమవుతుంది? వంగుతుంది. ప్రతి నాలుక యేసయ్య నామాన్ని ఒప్పుకుంటుంది. శని 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 తెలుసా మీకు? శని పేరు పలకటానికి కూడా నాకు ఇష్టం పట్టట్లా. శని గుడి తెలుసా మీకు? శనికి గుడి ఉంది, శనికి గుడి ఉంది, శనికి పూజ. నాకు తెలీదు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళా. అక్కడ ఒక బొమ్మ కనపడింది. ఆ మనిషి బొమ్మ నేను అప్పుడే మొట్టమొదటిసారి చూడటం. ఆయనకు కూడా పూజ చేస్తున్నారు. ఈయన ఎవరన్నా? ఈయన శనీశ్వరుడు అన్నాడు. ఈయన ఏం చేస్తాడు? మొత్తం నాశనం చేస్తాడు అన్నాడు. అయితే ఈయనకి ఎందుకన్నా? నాశనం చేయకుండా ఉండాలంటే కొంచెం పొగేస్తున్నావు అన్నాడు. శని, ఆ శని తగులుకుంటుందనే కదా మనం భయపడుతుంది, అన్నిటికీ లోబడుతుంది. ఆ శనికి కూడా దేవుడు యేసయ్యే. శనికి విడుదల యేసు రక్తమే. ఎందుకంటే ఆ దయ్యం, ఏ దయ్యం అయితే కీడొస్తుందో, ఏ దయ్యము ద్వారా శాపం వస్తుందో ఆ దయ్యానికి తెలుసు యేసయ్య విలువ. గెరాసైన దేశంలో ఆయన వెళ్తా ఉన్నప్పుడు దయ్యముల సేన బట్టిన ఒకడు ఆ దేశం, ఆ గ్రామం మొత్తాన్ని గడగడలాడించిన వాడు యేసయ్య అల్లంత దూరంలో వస్తుంటే పరిగెత్తుకుంటే యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి ఆ దయ్యాలన్నీ యేసయ్యతో మాట్లాడుతున్నాయి. పరిశుద్ధుడైన దేవుని కుమారుడా, ఓ నజరేయుడైన యేసు. దయ్యాలు మాట్లాడుతున్నాయి యేసయ్యతో. ఏంటి నువ్వెందుకు వచ్చావయ్యా బోధకుడా? నోరుమోయ్, నేను పరిశుద్ధుడని దేవుని కుమారుడని నువ్వు సాటి చెప్పాల్సిన అవసరం లేదు, నా క్రియలు చెప్తున్నాయి కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తావు? నోరుమోయ్. అప్పుడు దయ్యాలు మాట్లాడుతున్నాయి, మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని అప్పుడే అగ్నిగుండంలో వేయవు కదా, అప్పుడే ఎందుకు వచ్చావు? నేను నీ కోసం రాలా, ఎవరిని నువ్వు బంధించి ఎవరిని బాధ పెడుతున్నావో వాడిని విడిపించడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు ఆ దయ్యాలు బతిమాలుకున్నాయి. అట్లయితే ఆ పందుల గుంపులోకి వెళ్ళి పడతాము, మమ్మల్ని వదిలి క్షమించేయి. దయ్యాలు బతిమలాడుకున్న యేసయ్యని. అంటే శని ఎవరి దగ్గర మోకాలు వేసింది? దేవుని దగ్గర. ఆ దేవుని రక్తం నీ మీదకి వచ్చి, ఆ దేవుడు నీకు వచ్చి ఆ శాస్త్రాన్ని కొట్టేస్తూ నువ్వు మళ్ళీ వెళ్ళి శాస్త్రం దగ్గర మోకాలు వేస్తే అది దరిద్రం కదా? నువ్వు మళ్ళీ వెళ్ళి వాస్తు దగ్గర కూర్చుంటే అది ఎంత నీచం? నువ్వు మళ్ళీ వెళ్ళి వాస్తు ప్రకారం లెక్కలు చూసుకుంటే ఎంత బాధ? ఆ రక్తంలో కడగబడినోడు, యేసు రక్తంలోకి రానివాడు శాస్త్రం ప్రకారం బతుకుతాడు, శాస్త్రం ప్రకారం లెక్కలేసుకుంటాడు. ఎందుకంటే దయ్యంతో బాధించబడతాడు కనుక. శని పట్టుకుంటుంది కాబట్టి ఆడికి పట్టుకుంటుంది, నీకెందుకు పట్టుకుంటుంది? అందుకని యేసయ్య చెప్పాడు 17వ వచనంలో, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను, మీరు భయపడవలసిన అక్కర్లేదు. ఆమేన్. ఇది యేసయ్య సంఘానికి చెప్పిన మాట, అంటే మీతో చెప్తున్న మాట. దేవుడు మిమ్మల్ని అలాగున ఆశీర్వదించును గాక. కాబట్టి ధర్మశాస్త్రానికి మనము భయపడాల్సిన
ఉందా? ఉందా? ఎవరికైనా అర్థం కాలేదా? అందరికీ అర్థమైందా? ఇంకా డేట్లు మీరు పెట్టుకుంటారా, నన్ను పెట్టమంటారా? అర్థమైంది కదా? ఇంకా 10 రోజులు 11 రోజులు ఈ లెక్కలు లేవు. యేసు నామములో బద్దలైపోయినాయి. ఇంకా లెక్కలు లేవు. ఇంకా ఎప్పుడు అనుదినము దేవునికి స్తుతే, అనుదినము కృతజ్ఞతే. అది ఎప్పుడు దేవుని స్తుతించాలంటే సమయమందు అసమయమందు. అంతే. మనం ఈ లెక్కలు వేసుకొని లోక ప్రకారం, లోక ఆచారం ప్రకారం మనం బ్రతకూడదు. దేవుని వాక్యం ప్రకారమే బ్రతుకుదుము గాక. మీకేమైనా డౌట్ వస్తే, అన్నయ్య మరి ఇది ఎట్ట చేయాలి, ఇదైతే ఇంతకుముందు మేము ఎట్ట చేసాము, మరి ఇప్పుడు ఎట్ట చేయాలి అని మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. నేను మీకు మీ కొరకు నియమించబడింది, అందుకు నేను ఇంకా నాకు వేరే పని లేదు. నాకు ఎల్ఐసి పాలసీలు, ఫ్లాట్ వ్యాపారాలు, బిజినెస్లు లేవు. నేను ఉన్నదే మీకోసం. ఆయన పోత మీ కొరకు పెట్టిపోయింది నన్ను ఇక్కడ ఒక వాచ్మెన్ లాగా. కాబట్టి మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగండి. దేవుని వాక్యం ప్రకారం మనం అడుగులు వేయుదుము గాక. 18వ మాట ఏం చెప్పాడు? ఆకాశము భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది దేవుని వాక్యం. ధర్మశాస్త్రం దేవుని వాక్యం. అంటే ఈ పాత నిబంధన గ్రంథంలో ఏ వాగ్దానం అయితే ఇవ్వబడిందో, ఏ ప్రవచనం అయితే చెప్పబడిందో, దేవుడు ఏ మాటనైతే అక్షరంగా ఆయన లిఖించి పెట్టాడో ఆ ధర్మశాస్త్రంలో, ఆ మాటలన్నీ, ఆ ప్రవచనాలన్నీ, ఆ వాగ్దానాలన్నీ నెరవేరే వరకు ఆకాశం భూమి అయినా గతించిపోతాయేమో కానీ, నష్టం కలుగు చేసుకుంటాయేమో కానీ, ఏమన్నాడు ఆయన? పొల్లైనా సున్నైనా తప్పిపోదంట. పొల్లు సున్నా చాలా ప్రమాదం తెలుసా? కొన్నిసార్లు ఒక అక్షరంలో ఒక పొల్లు, ఒక కామ లేకపోయినా కూడా డేంజర్ అయిపోద్ది. దాని విలువలు మీకు తెలియదు, చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. కామ పులి స్టాప్ లేకపోయినా కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది మీకు బాగా అర్థమవుతుంది. మన ప్రశాంత్ గారు ఉన్నాడు, సాల్మాన్ అన్న కొడుకు, వాడికి కామాలు పులి స్టాపులు ఉండవు, లడ చెప్పేస్తున్నాడు ఇక వరుస పెట్టి. అప్పుడు అర్థం కాదు మనకు ఆ సెంటెన్స్, ఇదేం చెప్పాడు రానపడుతుంది. మనకు కొంచెం నెమ్మదిగా చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. కామాలు పులి స్టాప్ లేకపోతే అంత ప్రమాదం. అది వివరం, ఆగి ఒత్తి పలికి ఇదంతా ఉంటుంది. అట్లాగా ఆ పుల్లైనా తప్పిపోదంట. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుని వాక్యం పట్ల. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న ఏ విపత్తుకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి కదా, కానీ గుర్తుపట్టుకో, గమనించాలి. జరుగుతున్న భయంకరమైన పరిస్థితులకు మనం భయపడి కలవరపడి పారిపోనక్కర్లేదు, కానీ గమనించాలి. జ్ఞానం ఇచ్చింది అందుకే, వివేచించాలి. ఈరోజు లోకంలో ఏం జరుగుతున్నాయి? భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన భూకంపాలు. ఇండోనేషియాలో ఒక పెద్ద అగ్ని పర్వతం బద్దలైంది. అగ్ని పర్వతం బద్దలైనందుకు ప్రతిగా ఆ దేశంలో ఒక్క విమానం కూడా ఎగరలేదు. ఎక్కడ వెళ్తుంది విమానం? ఎక్కడ పగిలింది అగ్ని పర్వతం? అయినా సరే ఆ పరిసర ప్రాంతాల్లో విమానం ఎగరలేదు, వెనక్కి వచ్చేసి అక్కడికి వెళ్ళిన విమానాలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకో, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నది అదే. ఒకసారి ఆ మాట చదువు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము శబ్దం, ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడిన, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడిన. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. అంటే ఈ లోకం మొత్తం మీద ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు, శ్రమలు వస్తూ ఉన్నప్పుడు సమాధానాన్ని ప్రకటించడానికి, విశ్వమంతటి మీద జయం పొందడానికి ఒకడు వస్తాడంట. శాంతి 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 అని చెప్తాడంట. కింద చూడది. లే 4వ వచనం. అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రం బయలు వెళ్ళి మనుషుని ఒకరినొకటి చంపుకున్నట్టు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును. అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును. ఇట్లాగా లోకం మీదకి శ్రమ వచ్చినప్పుడే, లోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడే వాడు వచ్చి సమాధానాన్ని ప్రకటిస్తాడు. అంతేగా, సమాధానం లేనప్పుడేగా సమాధానం చెప్పేది, అందరిని ఒకటి చేసేది. ఇవి జరగాలి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి,
సీజ్ ఫైర్. ఈ మాట విన్నారు కదా, ఇరాన్కి ఇజ్రాయెల్కి సీజ్ ఫైర్ పెట్టారు కదా, సీజ్ ఫైర్ వచ్చిందని. ఏంట్రా ఈ సీజ్ ఫైర్ అని చాలా రోజులు నాకు అర్థమయ్యేలా. మా నాన్న పవన్ అన్న గుర్తొచ్చాడు. సీజ్ ద షిప్ అన్నాడు కదా, అంటే ఏం చేసినట్టు, ఆపినట్టు, దాన్ని కదలనివ్వకుండా సీజ్ చేసినట్టు. ఫైర్ అంటే యుద్ధం, కాల్పులు. ఇప్పుడు ఆ కాల్పులు ఏమైనట్టు, ఆపినట్టు. అదే సీజ్ ఫైర్. యుద్ధం ఆగిందని ఏం లే, ఉత్తదే. సీజ్ ఫైర్ అని చెప్తారు అంతే, ఆగదు. ఇక యుద్ధాలు ఆగవు. ఎందుకు ఆగవు? చిన్న లాజిక్ చెప్తా. అణుబాంబులు, న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని యురేనియం తెచ్చి ఇరాన్ దేశం దాపెట్టింది. జాగ్రత్తగా వినండి. యురేనియం అంటే అదొక పదార్థం, బొగ్గులాగా ఉంటుంది. దాన్ని తెచ్చి దాచిపెట్టింది ఒక బాంబు తయారు చేయాలని. ఈ విషయం ఇజ్రాయెల్కి తెలిసి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇజ్రాయెల్ దగ్గర అలాంటి చాలా ఉన్నాయి, కానీ వీళ్ళు చేస్తారని ఆపాడు. చాలామంది అడిగారు నన్ను, అన్నా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, మరి వాళ్ళు చేసుకుంటే తప్పేందన్నా అని. ఆయుధం పోలీసుల దగ్గర ఉంటే సమాజాన్ని కాపాడతారు, తీవ్రవాది దగ్గర ఉంటే. నిన్న ఒకడు పోయాడు చర్చిలోకి, నడుముకు బాంబు పట్టుకున్నాడు, చర్చిలోకి పోయి పేల్చుకున్నాడు. వాడు తెచ్చాడు, వాడితో పాటు 23 మంది విశ్వాసులు చనిపోయారు. తీవ్రవాదం వీళ్ళ దగ్గర ఉందనుకో, ఇక పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టే. వాళ్ళ దగ్గర ఉండకూడదు, ఏ చేస్తాడు ఇక. అందుకని వాళ్ళు తయారు చేయకూడదని అప్పటికే వాళ్ళు చెప్తానే ఉన్నారు, ఇక న్యూక్లియర్ బాంబు తయారు చేస్తాము, ఇజ్రాయెల్లో వేస్తాము, ఇజ్రాయెల్ దేశం భూమి మీద ఉండకూడదు అని ఒక పక్క బహిర్గతంగా వాగ్దానాలు చేస్తూ తయారు చేయబడ్డాడు. అందుకని యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, మరలా చెప్తున్నారు వీళ్ళు, ఆ యురేనియం అనే మెటీరియల్ మొత్తాన్ని మేము అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళి దాచిపెట్టాము అన్నాడు. అమెరికా వచ్చి బాంబు వేసిన తర్వాత అక్కడ లేదు, అది మేము దాచిపెట్టామన్నాడు. మరి యుద్ధం చేసిందే దానికోసం కదా, నువ్వు దాచిపెడితే ఇప్పుడు సీజ్ ఫైర్ అంటే ఎట్టా ఆగుతారు ఇంకా? అంటే యుద్ధం మరలా కొనసాగుతుంది, ఆగదు. అది తీసేసినా కూడా ఆగదు, ఇక జరుగుతూనే ఉంటాయి యుద్ధాలు. ఈ యుద్ధాలు చిలికి చిలికి గాలి వానై ప్రపంచమంతా అలుముకుంటాయి, అన్ని దేశాలు తగలబడతాయి. 4 సంవత్సరాల నుంచి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, తైవాన్కి చైనాకు యుద్ధం జరుగుతుంది, ఇటు ఇజ్రాయెల్కి ఒక్కొక్కటి చూడండి. గాజాకు ఇజ్రాయెల్ జరిగిందా, హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ జరిగిందా, హమాస్కి ఇజ్రాయెల్కి జరిగిందా, ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి జరిగిందా. ఈరోజు అమెరికా వచ్చి దూరాడా, రేపు రష్యా వచ్చి దూరతాడా, ఎల్లుండి ఇండియా వచ్చి దూరతుందా. మొత్తం మీద యుద్ధం మొదలవుతుంది. ప్రపంచమంతా సమాధానం లేకుండా, శాంతి లేకుండా అయిపోద్ది. జస్ట్ మిస్ అయ్యాం, లేకపోతే పెట్రోల్ 300 కొనాల్సి వచ్చేది లీటరు, కొద్దిగా మిస్ అయ్యాం. అది కూడా మిస్ అవ్వాలా. ఏ రోజైనా ఈ పరిస్థితి వస్తుంది. చెప్తాను కదా, 1 లీటర్ పాలు 1500 కొన్ని రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆస్తులు సరిపోవు, నీ బంగారం సరిపోదు, నీ స్థలం సరిపోదు, దేవుని కృప ఉండ తప్ప. హల్లెలూయా. నువ్వు ఒకవేళ 10 బస్తాలు దాచిపెట్టినా గూగుల్లో కనపడుతుంది 10 బస్తాలు బియ్యం ఏడు ఉన్నాయని, వచ్చి తీసుకెళ్ళిపోతారు. మరి 250 అడుగుల లోతులో భూమిలో దాచిపెట్టిన దాన్ని కనిపెట్టగలిగాడంటే మామూలు టెక్నాలజీ అదే. ఎందుకు కనిపెట్టాడు? మొత్తం కనిపెడతాడు. ఏమేమి ఎక్కడున్నాయి అన్నీ తెలిసిపోతాయి. మన చేతులు ఏముండవు. నువ్వు ₹1,00,00,000 ఇస్తానన్నా నీకు కాటా కూడే పెడతారు. అలాంటి రోజులు ఉన్నాయి, రాబోతున్నాయి. ఈ బైబిల్లో చెప్పబడిన మాటలు పొల్లైనా తప్పిపోదు, జరగాల్సిందే. రోబోలు రావాల్సిందే, మొత్తాన్ని ఏలాల్సిందే రోబోలు. ఇవన్నీ జరగవలసి ఉంది. కనుక ఈ టైంలోనే శాంతి 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 అని ఆ గుర్రం వస్తుంది. ఆ గుర్రం వచ్చేటప్పటికి సంఘం వెళ్ళిపోవాలి. సో సంఘం ఎత్తబడే రోజులు ఆసన్నమైనవి. ఇంకా నువ్వు మల్లెపూలు పెట్టుకొని తిరుగుతా, నేను సోకు చేసుకొని తిరుగు, నీకు అంతలా తిరగాలని పెట్టి తిరుగు. దాన్ని మళ్ళీ నా మీద రుద్దటం ఎందుకు? మీ అమ్మ పెట్టుకోలేదా, నువ్వు పెట్టుకోలేదా అంటే, అజ్ఞాన కాలంలో పెట్టుకున్నావు తెలియక. నువ్వు తాగలేదంటారా ఒకప్పుడు, అంటే ఒకప్పుడు తాగాం తెలియక, ఇప్పుడు తాగుతారా? నువ్వు తిరగలేదంటారా, ఇంత ఒకప్పుడు తిరిగాం తెలియక, ఇప్పుడు తిరుగుతారా? ఎప్పటిదో తీసుకొచ్చి లింకు చేయకూడదు. అందుకని వైరాగ్యము, త్యాగము, భక్తి అని పేరు. అందుకే నిష్ఠగల భక్తి అంటారు దాన్ని. అన్ని తగిలించుకొని తిరిగితే నిష్ఠ ఏమంటుంది? నేను ఒకరోజు మదనపల్లి వెళ్ళా. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసుకోవడం అలవాటు. ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యం బాగాలేక అది ఎత్తేసినాం, కానీ సీజ్ ఫైర్ చేసాం. కానీ ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉపవాసం ఉండేది. వెళ్తే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఉపవాసంలో వెళ్తే వాళ్ళకి అసలు యేసుప్రభు అనే పేరే తెలియదు ఆ ఇంట్లో వాళ్ళకి. ఆవిడ అడిగింది, అయ్యా అన్నం తినయ్యా అంది. లేదమ్మా నేను ఉపవాసం ఉన్నానంటే, ఒక గ్లాస్ పాలు, ఒక అట్టిపండు, ఒక దోశ వేసుకొని వచ్చింది నా దగ్గరికి.
ఏందమ్మా అన్న, ఉపవాసం అంటివే అందే. అయితే ఇవన్నీ ఇది నువ్వు ఉపవాసం అంటే అన్నం తినకూడదు, కానీ పాలు తినడానికి ఏమైంది, దోశ తినడానికి ఏమైంది, అట్టిపంది తినడానికి ఏమైంది, తిను అంది. అమ్మా తినేయి తాగేయి ఉపవాసాలు ఉండవమ్మా. ఇదేనమ్మా భక్తి, నిష్ట కలిగిన భక్తి. మీరు ఎట్లా ఉంటారు ఉపవాసం? మేము ఉపవాసం అంటే ఉదయం లేవగానే ఒక గ్లాస్ పాలు, ఒక దోశ, 11 గంటలకు 2 అట్టిపండ్లు, 12 తర్వాత మరలా ఇంకేదన్నా దానిమ్మ పండు, ఆ కాలంలో ఏ పండు ఉంటే ఆ పండు, సాయంత్రం 3 గంటలకు ఉపవాసం ఎత్తేస్తాం, అయిపోయింది. అది వాళ్ళ ఉపవాసం. వాళ్ళ భక్తి వేరు, మన భక్తి వేరు. మంది నిష్ట కలిగిన భక్తి క్రైస్తవ్యం అంటే. ఆ కోణంలో మనం వెళ్తున్నాం. అందుకని కొంచెం వైరాగ్యంగానే ఉంటుంది మాట, తప్పదు. మరి సూపర్ క్వాలిటీ రావాలంటే అసలు ఆ మెరుగైన పనితనం కూడా ఉండాలి. అందుకు కదా చెప్తుంది, బోధిస్తుంది. వాళ్ళు చాలామంది అన్న కొంచెం తగ్గి అన్నా, కొంచెం తగ్గి అన్నా, కొంచెం వెసులుబాటి అన్నా, వెసులుబాటు ఇస్తే జారిపోతారు. కరెక్ట్గా ఉంటే పరలోకం వస్తారు. హల్లెలూయా. మీరు చెప్పండి, ఉన్నదన్నట్టు చెప్పమంటారా, కథలు చెప్పమంటారా? అసలే డైరెక్షన్ ఇక్కడ రోజుకు కథ రాసి అవుతాం మీకు. స్తోత్రం. హల్లెలూయా. అది ఉన్నట్టుగా చెప్తేనే అందంత మాత్రం ఉంది పరిస్థితి. ఇంకా కథలు చెప్తే మామూలుగా ఉండదు. నాకే కథలు చెబుతారు వచ్చి. ఇంకా అందుకని ఎంత దినాల్లో ఉన్నాం, దేవుని వాక్యాలు నెరవేర్పు కాలంలో ఉన్నాం. సిద్ధపాటు కలిగి బయలుదేరాలి. కనుక దేవుని వాక్యంలో పొల్లైన తప్పిపోదు. ఎందుకు తప్పిపోదని చెప్తున్నానంటే, ఆయన లేఖనంలో రాశాడు, ఇదిగో ఆయన పాతాళంలోకి వెళ్తాడని, మరణమవుతాడని, గాయపరచబడతాడని, మన అతిక్రమ క్రియల కొరకు ఆయన నలగొట్టబడతాడని శాసనాలు లేదా, పాత నిబంధనలు లేదా, ధర్మశాస్త్రంలో లేదా, ఉంది. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఆ వాక్యం నెరవేర్పు కోసం ఒక్కసారి రాశాడంటే ఇక దాన్ని చెరపడానికి లేదు. ఆ శాసనానికి దేవుడే తల వంచాడు. అమ్మ వినపడుతుందా? దేవుడే తల వంచి ఆయన భూమి మీదకి వచ్చి నరుడై గాయం పడి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి వెళ్ళాడు. శాసనం నెరవేరడానికి దేవుడే తల వంచితే ఇక నువ్వు నేను వాక్యానికి ఎంత లోబడాలి? మన ఇష్టానికి మనకు అనుకూలంగా మార్చుకుంటామా? ఏం కాదులండి, మరి దేవుడు అంత కఠినుడా అండి? దేవుడు కఠినుడు కాదు, వాక్యం కఠినం. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ వాక్యం ఎదుట ఆ దేవుడు కూడా తల వంచాల్సి వచ్చింది. కాబట్టి నువ్వైనా నేనైనా వాక్యానికి ఒకటే. కాబట్టి వాక్యమే నిన్ను సిద్ధపరుస్తుంది, వాక్యమే నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తుంది, వాక్యమే. అందుకే శాసనాలకు లోబడాలి. గట్టిగా ఎల్లుళ్ళు చెప్పండి. శాసనాలకు లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యం ఏది ఉంటే అదే. ఇక దేవుడి సంగతి పక్కన పెట్టండి, వాక్యం ఏముంటే అదే. వాక్యంలో పొల్లైన తీయడానికి లేదు. ప్రభు కనికరించడా, ఎక్స్క్యూజ్ చేయడా? చెయ్యడు. అవసరమైతే రా, లేకపోతే పో అని దేవుడు అంటాడు. అర్థమైంది మీకు? ఒక్కరోజు కొట్టుకుపోయి ఈ ప్యాంట్ ఎంత, ఈ జాకెట్ ఎంత, ఈ చీర ఎంత, 500, 100 తగ్గివా, రూపాయి కూడా తగ్గింది, కొంటే కొని లేకపోతే పో, వాడు కాకపోతే ఇంకో కొట్టు. కానీ వాక్యంలో మనం అట్ట అంటానికి లేదే. నువ్వు కాకపోతే ఇంకో చర్చ, ఆ చర్చలు కూడా ఈ వాక్యమేగా. అది కాకపోతే ఇంకో చర్చకి పోతే ఆడకపోయి ఈ వాక్యమేగా. కాకపోతే నువ్వు ఆ వాక్యాన్ని దాటిపోయి ఇంకొక వాక్యం చెప్పుకోవాల్సిందే. కానీ ఆ వాక్యం దగ్గరికి పోతే పట్టుకుంటారు, మెడకాయ పట్టుకుంటుంది. అది తప్పించుకోవడానికి లేదు, లోబడాల్సిందే. దేవుడికే తప్పలేదండి తెప్పలో, మనం లోబడకపోతే ఎట్టా? అందుకనే పొల్లైన తప్పిపోదు కనుక వాక్యానికి మనం లోబడి విధేయులమై బతుకుదుము గాక. ఆమేన్. కాబట్టి వాక్యం గొప్పది. 3వ మాట చదువు, 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి మనుషులకు అలాగును చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో చప్పలు కొడండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో నన్ను బాగా బలపరిచి సెట్ చేసిన మాట ఇది. ఎంత పెద్ద ఫ్రేమ్ చేపించి పెట్టుకుని నేను ఈ మాట ఎక్కడికి వెళ్ళినా నాకేం వాగ్దానం కనపడదు సార్? సియోనులోంచి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంకో చోటుకి వెళ్తే అనేక జన్మలకు నువ్వు తండ్రిగా మారుదువుగాక. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి, ఇలాంటి మాటలు కనపడతాయి. కానీ నా దగ్గరకు వస్తే ఈ మాట, ఏ మాట? ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానిని మీరి, అల్పమైన ఒక ఆజ్ఞను మీరి మనుషులకు అలాగా ఉండమని బోధించేవాడు పరలోక రాజ్యంలో అల్పుడు. అమ్మా జాగ్రత్తగా వినండి.
నువ్వైనా నేనైనా ఇంకొకరైనా దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, జీవితంలో ముందు కొనసాగేటప్పుడు అంట, దేవుని వాక్యాలలో మిగులు అల్పమైనది చిన్నది అంటే ఏది చిన్నది ఏది పెద్దది మీకే తెలుసు. ఇప్పుడు ఒరే అబద్ధం చదువుతున్నావు ఏంద్రా అన్నాం అనుకో, ఇది ఏముందిలే ఇది పెద్ద అబద్ధం కాదుగా అంటే పెద్ద అబద్ధం ఉంటుందిగా, ఇది పెద్ద అబద్ధం కాదులే అని అనుకుంటాం కదా. అలాంటిదే చెప్తున్నా. అలాంటి ఒక చిన్న దానిని మీరి అలా ఉండమని చెప్పువాడు పరలోక రాజ్యంలో అల్పుడంట. అంటే ఎట్లా? నేను ప్రార్థన చేయకుండా అమ్మ మీరు ప్రార్థన చేయండి అని చెప్పాను అనుకో, మనం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు మీకంటే నేనే చిన్నగా ఉంటా, నాకంటే మీరే పెద్దగా ఉంటారు. నేను సహాయం చేయకుండా మిమ్మల్ని సహాయం చేయమని చెప్తే, నేను దేవుని మందిరానికి వెళ్ళకుండా మిమ్మల్ని మందిరానికి వెళ్ళమని చెప్తే, నేను పరిచర్య చేయకుండా మిమ్మల్ని పరిచర్య చేయమని చెప్తే, నాకు విధేయత లేకుండా మీకు విధేయత కావాలని చెప్తే, నేను నమ్మకంగా లేకుండా మీరు నమ్మకంగా ఉండమని చెప్తే, ఇట్లాంటి ఎన్నేని చెప్పుకోండి. ఎవరైతే చేయకుండా చెప్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో అల్పులు. ఎవరైతే గైకొని బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు. అందుకని ప్రతిదీ మనము చెయ్యాలి, చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను పరిచర్యకు వచ్చిందే ఆ రాజ్యం మీద మనసు పెట్టుకొని, డబ్బులు కావాలంటే నాకు బ్రహ్మాండమైన స్థాయి మార్గంలో నుంచి బయటపడ్డా. నేను కావాలంటే మంచి మార్గాలు ఉన్నాయి, ఈవెన్ ఇప్పటికి కూడా మార్గాలు ఉన్నాయి. ఈరోజు బయటికి వెళ్ళి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేసుకోండి, సరదాగా సంపాదిస్తాను నిలబెట్టుకొని, డబ్బుల కోసం కాదు. ఏ విధము చేతనైనా ఆయన పనిని కొంచెం నెరవేర్చి ఆయన ఎదుట మెప్పు మహిమ పొందడానికి ఏం చేయాలి అని ప్రభువుని అడిగితే ఆయన చూపించిన మార్గం ఇది. ఈ మార్గంలోకి వచ్చా. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా మాటలు గైకొని బోధించు. ఇప్పుడు నేను బోధించే ప్రతి మాట నేను చేసే మీకు చెప్తున్నా. హల్లెలూయా. నేను మీరు చెప్పట్లా, ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారం బ్రతికి నేను మీకు చెప్తున్నా. నేను నమ్మకంగా ఉండి మీకు నమ్మకంగా చెప్తున్నా. నేను పరిచర్య చేస్తూ మీకు పరిచర్య చేయమని చెప్తున్నా. ఇంకా దేవుని రాజ్యం గురించి నేను ఎరిగి, నేను ఆ సంగతులు గుర్తుపట్టి, మరలా చెప్తాను, నేను ఎక్కడో చదివి నేర్చుకొని కాదు, నేను ఆ వాక్యాన్ని అనుభవించి మీతో చెప్తున్నా. హల్లెలూయా. అందుకని మనము ఏ మాటను కూడా మీరి బోధించకూడదు, మీరి ప్రకటించకూడదు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట మీరు నోటీస్ చేసుకోండి. మనం ప్రకటించేది ఏదైనా సరే మనం అలా గైకొని బోధిస్తే అది మనకు ఆశీర్వాదం. ఈరోజు చాలామంది జీవితాలు ఎట్లాగున్నాయి తెలుసా? పైకి మాత్రమే భక్తి, లోపల లేదు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద సంఘ పెద్దలు, విశ్వాసులు చాలామంది మన చర్చిలో కూడా ఉంటారు. లేకుండా మనం 100% పరిశుద్ధులము, నమ్మకస్తులం, గొప్పలమని మనం చెప్పలేము. చెప్తే అన్యాయస్తులం అయిపోతాం. చాలామంది పైకి మాత్రమే ఉన్నారు కానీ అంతరంగంలో మొత్తం డొల్లా. పైకి మాత్రమే పరిశుద్ధుల్లాగా, భక్తుల్లాగా, విశ్వాసుల్లాగా కొనసాగుతున్నాం కానీ గేటు దాటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన నటనలు, మన ఏషాలు, అబ్బో జబర్దస్తులు పనికిరాట్లే. ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తుంటే ఏమి నటీనటులు, అబ్బా వీళ్ళు హైదరాబాద్లో పుట్టకుండా కొండేబులు ఎట్ట పుట్టారా అనిపించింది. అవకాశం లేదు కానీ సావిత్రిని నేల కింద వేసి వీళ్ళు నటిస్తారు ఇక్కడ నర్తని మనలాగా. కొంతమంది ఏం ఆసక్తి వాటి మీద మామూలుగా ఉండదులే, ఎందుకులే కానీ ఆ దరిద్రం చెప్పడం నాకు ఇష్టం లేదు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు. ఇట్టి వారికి మీరు ఏమై ఉండాలంట? దేవునికి మహిమ కలుగును గాక. పైకి మాత్రం భక్తి గల వారిలాగే మనము కనబరుచుకుంటాం కానీ లోపల అంత నటన, అంత మోసం, అంత అన్యాయం, అంత పాపం. అలాంటి వారికి మనము విముఖులమై ఉందుముగాక. 10 సార్లు చెప్పా, అలాంటి దరిద్రం నాకు వద్దన్నా. 10 మందే కూర్చున్నాం మందిరంలో, ఎందుకు స్థలం లేక ఊరు దాటి పరిగెత్తాల్సి వస్తుంది. ఉన్న కొద్ది మంది మంచోళ్ళం ఉందాం, దరిద్రం అంతా బయటేద్దామంటే అట్లా అనకూడదు అన్నయ్య. ఆ దరిద్రాన్ని కూడా మనం బాగు చేయాలంటే ఇంకెంత బాగు చేస్తాం, ఇంకెన్నేళ్ళు బాగు చేస్తాం.
సామెతలు అందుకే పుట్టాయేమో. కుక్కతోక, వంకర, ఇలాంటి ఒక ఆయన యానం ఎక్కడా? యానం. అక్కడి నుంచి ఫోన్ చేస్తాను, అయ్యా మీరు ఎక్కడయ్యా, మీ మాటలు వింటున్న మీ పిల్లలు ఎంత ధన్యులయ్యా, ఇలాంటి మాటలయ్యా యూట్యూబ్లో వింటూ. ఎక్కడెక్కడికో వాళ్ళకో అర్థమైపోతుంది వాక్యం. ఇలాంటి సేవకులు ఇంకా ఉన్నారని కూడా మేము గుర్తించలేకపోయాము. ఎక్కడ మీ పరిచర్య అని కనపరుస్తుంటే, ఎక్కడ ఉండి 10 సంవత్సరాలు ఈ వాక్యాలు విని ఇంకా నీ వంకర బుద్ధి చూపిస్తే, నీ నటన లోపల పెట్టుకొని పైకి మాత్రం వేషం మార్చావు ఎన్ని రోజులు. ఇప్పుడు మరలా మొదటి వేషంలోకి వచ్చావు, అసలు శిశలైన రూపం వచ్చేసింది. ఎన్నాళ్ళు నటిస్తావు? అందుకే వాక్యంలో ఉంది, అలాంటి వారికి మనం విముఖులమై ఉందము గాక. గుర్తుపెట్టుకో, నీవు వాక్యానుసారంగా ఉండకుండా, వాక్యము గైకొనకుండా నువ్వెంత భక్తి చేసినా అది వ్యర్థం. ఇంకా భక్తి ఆడుంది చేయటానికే. ఎంత నటించినా చెప్పాలి. నువ్వు ఎంత నటించినా, గుడికి వస్తున్నట్టుగా విశ్వాసరా ఏమా, మందిరానికి వెళ్తున్నారేమా, ఈయన మందిరానికి వెళ్తున్నాడు రా అని లోకం చెప్పుకోవాల్సిందే. కానీ హఠాత్తుగా కాలం చేసి వెళ్ళిపోతారు. చాలామంది అలా చేశారు, నటించారు దేవుని దగ్గర. ఈ కొండేపిలో కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ లిస్టులో కూడా మనం వెళ్ళిపోతాం నటిస్తే. అంత దినాల్లోనైనా భయము భక్తి కలిగి దేవునికి సాక్షులమై ఉందుము గాక. మందిరానికి ఆశీర్వాదం కోసం, ఆరోగ్యం కోసం, వాటి కోసమే కాదు. కిమ్స్ హాస్పిటల్కి పోయినా మందులు ఇచ్చి పంపిస్తారు, ఆరోగ్యం వస్తుంది. సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే నీ మైండ్ మార్చేసి జాగ్రత్త బతుకురని చెబుతాడు. ఏ మోటివేషన్ స్పీకర్ దగ్గరికి వెళ్ళినా బాగా బతకనరా అని చెప్తాడు. దేవుని రాజ్యం కొరకు మనం దేవుని మందిరానికి రావాలి. ఆమేన్. దేవుని రాజ్యం కొరకు, ఆయన రాజ్యంలో చేరడానికి మన మందిరంలో అడుగు పెట్టాలి. అలా చేరాలి అంటే, అలా దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఎలా బ్రతకాలో దేవుని వాక్యాన్ని చూడాలి. ఆ పొల్లైన తప్పిపోకుండా, సున్నైన తప్పిపోకుండా మనం ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేయాలి. ఇది భక్తి. ఇది గైకొనటం అంటారు. వాక్యాన్ని విని వదిలేసుకొని నటిస్తూ పోవటం కాదు వాక్యం అంటే. ఇది క్రైస్తవ్యం. పండగలు చేసుకొని భోజనాలు వండుకొని తినిపోయేది కాదు. జనాలు పోగేసుకొని ఆర్భాటాలు చేసేది కాదు క్రైస్తవ్యం అంటే. మరుగై చాప కింద బ్రతికినా, మరుగ్గా బ్రతికినా ఒకరోజు లోకమంతకు చాటి చెప్పే విశ్వాసం మనలోకి రావాలి యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఈ మాట నోటీస్ చేసుకోండి. మనుషులకు అల్పమైన దానిని మీరి బోధించడం పరలోక రాజ్యంలో అత్యల్పం. అయితే గైకొని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును గాక. చివరి మాట ఏంటి? 20వ వచనం, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను. చాలండి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలంట? అధికమవ్వాలి. మన భక్తి సాధారణమైన స్థాయి కంటే, సాధ్యమైన దానికంటే, చేయగలిగిన దానికంటే, వాళ్ళకంటే వీళ్ళకంటే మన భక్తి అధికమవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటాడు. భక్తి అంటే ఏ కోణంలో ఉంటుంది? భక్తి అంటే దేవుని మందిరానికి వచ్చే విషయం దగ్గర నుంచి, విశ్వసించే విషయం దగ్గర నుంచి, ప్రార్థన చేసే విషయం దగ్గర నుంచి, దేవునికి పరిచర్య చేసే దగ్గర నుంచి, ఆత్మలు రక్షించే దగ్గర నుంచి, ఎన్ని ఆత్మలు దేవుని సంఘంలో చేర్చామనే లెక్క దగ్గర నుంచి, నీ కుటుంబాన్ని రక్షించుకునే దాని నుంచి ప్రతి దాన్ని లెక్క పెడితే భక్తి అంటారు, నీతి అంటారు. ఇది అధికం అవ్వాలంట. అసలు ఇంతకు శాస్త్రనీతి, పరిచయ నీతి ఏంటి? అసలు వాళ్ళు ఏమి నీతి కలిగి ఉన్నారు? లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరుడను, అన్యాయస్తుడను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. అబ్బో, పరిసయ్యుడు చెప్తున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు చెప్తున్నారు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? దేవా నేను దొంగ. చోరుడు అంటే దొంగ, సంస్కృతంలో చోరుడు అంటాడు. నేను దొంగనైనను, అన్యాయస్తుడనైనను, వ్యభిచారునైనను ఉండకుండా ఉన్నందుకు. ఇంకా చెప్పాలంటే ఇదిగో 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 ఈడికంటే, ఇదిగో ఏమకంటే అని చదువుతున్నాడు వాడు పరిచయుడు. ఈమెకంటే, ఆడికంటే, వాడిలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అయ్యా అంటున్నాడు. అర్థమవుతుంది? జాగ్రత్తగా అంటున్నారా? అంటే
అతని విషయంలో ఏమీ లేదు, దొంగతనం లేదు. పరిసయ్యుడు శాస్త్రి దొంగతనం చేయరు, పొరుగువానిది ఏది కూడా ముట్టరు. నేను ఆ మధ్య ఓ సాక్ష్యం విన్నా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక ఆవిడ మందిరానికి వచ్చిందంట. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుందా, పరిశుద్ధాత్మ కోటాలు జరుగుతున్నాయి. అందరూ దేవుని ఆత్మను పొందుకొని భాషల్లో మాట్లాడుతూ, నాట్యం ఆడుతూ, గంతులేస్తా పరవశించిపోతున్నారు. ఈ మాత్రం అందరిని చూస్తుంది, చప్పలు కొడుతుంది, కానీ ఆత్మ రాట్లా, అభిషేకం రాట్లా. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని కోటలకు వచ్చినా రాట్లా. ఇంకా లాభం లేదని పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఒకరోజు. అయ్యా, ఎన్ని కోటలకు వచ్చానయ్యా, ఆ ఆత్మ ఏదో పొందుదామంటే నా మీదకి రావట్లేదయ్యా, నాకు ఆ భాషలు రావట్లేదయ్యా, ఎట్టయ్యా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటివే, ఇప్పుడు నేనేం చేయాలయ్యా? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు ఆ విశ్వాసి, అమ్మా నీది కానిది ఏదైనా నీ దగ్గర ఉందేమో గుర్తు చేసుకో, నీకు కాని వారు ఎవరైనా అసమాధాన పడ్డవేమో గుర్తు చేసుకో, ఎవరితోనైనా శత్రుత్వం ఉందేమో గుర్తు చేసుకో, ఎవరికైనా అప్పు కట్టలేమో గుర్తు చేసుకో, ఎవరికైనా అన్యాయం చేసామో గుర్తు తెచ్చుకో అంటే ఆమె కళ్ళు మూసుకొని ఏడుస్తా పశ్చాత్తాపడతా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమెకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏందా సంఘటన? తోడు కోడలది పచ్చడి గిన్నె బాగుందని తెచ్చింట్లో పెట్టుకుందంట. ఏంటిది? స్టీల్ గిన్నె బాగుందని. అక్క, వదిన, మొన్న అన్ని అన్నము కూరలు నేసిచ్చా కదా, నా సామాన్ నాకు ఏంటి, ఆ గిన్నె భద్రం చేసి మిగతా ఆయన ఇచ్చింది. గిన్నె దక్కని ఆడుందే మొత్తం ఎత్తినే అన్నదంట. ఏంటిది అది? ఎంతమ్మదే? 20, 13 రూపాయలే. ఇంకా చైనా బజార్కి పోతే ఏ వస్తువు అయినా 10 రూపాయలకి వస్తుంది. 10, 15, 20 ఎంత ఆ గిన్నె? అదంతా దాన్ని భద్రం చేసి దాపెట్టిందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆమె ఆ గిన్నెని ఏం చేసినట్టు? దొంగతనం చేసింది. చోరురాలేమా, దొంగ. ఇప్పుడు పరిచయంలాగా మాట చెప్పగలదా? ప్రభువా, నేను దొంగ, గిన్నె కనపడుతుంది, నేను దొంగను కానందుకు కనగానే గిన్నె వస్తుంది ముందుకి. నువ్వు దొంగవే, గిన్నె దాపెట్టావు కదా, నువ్వు దొంగవే. అట్లాంటి గిన్నెలు, దువ్వెన్లు, ఈరుబాన్లు, చిన్న 10 రూపాయలే, అన్ని 10 రూపాయలు వస్తువులే, అయ్యే దాపెట్టేది. మరి పెద్ద పెద్ద దొంగతనం చేయరు. బంగారు గొలుసు కనపడి అమ్మ మొట్టరు, దొంగతనం చేయొద్దు అన్నాడు. మొట్టరు, బంగారం మొట్టరు, పెద్ద పెద్దవి మొట్టరు, వెండి వస్తువులు మొట్టరు, లేకపోతే సెల్ ఫోన్లు కానీ అలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ మొట్టరు. చిన్న చిన్నయే. అది కూడా స్వాతంత్రంగా స్వేచ్ఛగా తీసుకోవడం వేరు, మరుగు చేసి దొంగగా దాచిపెట్టడం వేరు. ఇలాంటి అనుభవాలు చాలా మందిలో ఉన్నాయి. వీళ్ళు పరిచయాల కంటే తక్కువ, శాస్త్రుల కంటే తక్కువ. కానీ దేవుడు ఏమంటాడంటే, శాస్త్రి కంటే పరిచయుడి కంటే నువ్వు అధికమవ్వాలరా. ఏమా నువ్వు అధికమవ్వాలమ్మా అంటే నీదే ఒకటి వాళ్ళ దగ్గర ఉండాలి, కానీ వాళ్ళది ఏది నీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా చెప్పా, హల్లెలూయా. ఎవరెవరు దాచిపెట్టారో, ఎవరెవరు మరుగు చేశారో మొత్తం వడ్డీతో సహా ఇంటికి పోయి కట్టుదురుగాక. న్యాయంగా చెప్పారా? యేసు నామంలో అప్పచెప్పుదురుగాక. ఇంకా పోండి, రావాల్సినవి ఉండి లెక్క పెట్టుకోండి. ఈరోజు యేసు రక్తం విజయం అన్ని రివర్స్ వస్తాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకుంటే బాగోదు, కానీ నేను కూడా ఒకరోజు కూటమి పెట్టి ఇట్టాక మాట్లాడుతుంటే ఒకడు వచ్చా నా దగ్గరికి. వాడితో మాట్లాడుతాను నేను నాకు ఈ మాటలు గుర్తున్నాయి కదా, విన్నా కదా నేను. మల్లెపూల సంగతి చెప్పనులే, కానీ మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, నన్ను ఏడ ట్రోల్ చేస్తారో. ఆయన కూడా వచ్చి మాట్లాడుతుంటే ఇవి గుర్తొచ్చి నేను కూడా అడిగా, నువ్వేమో దొంగతనం చేసావంటే ఈ దరిద్రుడు నేను బనియన్ దొంగతనం చేశాను అంటున్నాడు. ఏం చేశాడంట? బనీని ఎంత ఆయన పక్కన పడితే అట్టేసుకపోతాడు. నీకు ఈ డాయిలు కూడా చేసేవాడు, చెప్పలేకపోతాడు అంతే, దరిద్రం కాకపోతే. చోరుడు చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ఇంకా స్థలాలు పొలాలు తీసుకున్న వాళ్ళు ఎంతమందో అన్యాయంగా, ఆస్తులు లాక్కున్న వాళ్ళు ఎంతమందో దుర్మార్గంగా. ఎట్టొస్తే దేవుని రాజ్యం? సమస్య లేదు. నువ్వెట్ట తీర్పు తీరుస్తావు? నేను కాదు, వాక్యం. పొల్లైనా దాటిపోదు, పోదు. నీది నీదే, వాడిది వాడిదే. స్వతంత్రంగా హృదయపూర్వకంగా ఇచ్చిందే మంది. బలవంతంగా భయపెట్టి లాక్కునేది కానుకైనా దొంగే. వినపడుతుందా? ఏ పాస్టర్ ఇంత ధైర్యంగా చెప్పండి, నా మాట రికార్డ్ చేసుకో. భయపెట్టి బలవంత పెట్టి మీ దగ్గర నుంచి కానుక తీసుకున్నా కూడా దొంగతనం చేసినట్టు. ఏదైనా హృదయపూర్వకంగా రావాలి ఇక్కడి నుంచి.
చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత స్వేచ్ఛగా సేవ చేస్తున్నాం మనం, అంత ధైర్యంగా. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఆమేన్. మనకెందుకు భయం? దొంగ వలనైనా లేడంట. అన్యాయం అంటే ఆ క్షణానికి మన మనుషులని, మన పక్షమని మాట మార్చి పరిస్థితుల్ని వాళ్ళ వైపు నెత్తిమీదేసి అన్యాయమైన మాటలు, అన్యాయమైన సాక్ష్యాలు, అన్యాయమైన తీర్పులు, అన్యాయమైన పరిస్థితులు మనము చేయకూడదు. ఎందుకంటే వాడు శాస్త్రి పరిసయుడు పట్టుకుంటాడు ఆ రోజు. దేవుడు ఏమన్నాడు? శాస్త్ర నీతి కంటే పరిసయ నీతి కంటే మీ నీతి అధికం కావాలంటే ఆ రోజు శాస్త్రి పట్టుకుంటాడు. వాడు నాకంటే తక్కువయ్యా, నేనే అన్యాయం చేయకుండా బతికాను, వాడు అన్యాయం చేశాడయ్యా. ఎప్పుడు వాడి మాట అన్యాయమే, వాడి క్రియలు అన్యాయమే అని వాడు ఆ రోజు మన మీద నేరారోపణ చేస్తాడు. అందుకే క్రైస్తవుడు అంటే సామాన్యమైన భక్తి కాదు. ఇది శాతగాకే, భక్తి చేయలేకే దేవుడి దగ్గరికి రాంది, లేకపోతే అందరూ వచ్చేవాళ్ళే. ఇప్పుడు మనం కూడా యేసుబాబుకి పెద్ద బొమ్మ పెట్టి 4 ఊది కడ్డీలు 2 టెంకాయలు పెట్టామనుకో, ఇలాగ బోధించేది ఏమీ లేదనుకో, రావటం అనుకో బ్రహ్మాండంగా వస్తారు. ఇక గొడవ లేదు అసలు. ఇక అందరు వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. అరే ఆదివారం రాటు పోయేద్దామని కొట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. యేసుదేవుడు కూడా ఓం యేసుక్రీస్తాయన మహా, ఓం యేసుక్రీస్తాయన అభ్యానహ అని ఒక 4 మంత్రాలు వేసుకొని ఆయనకు కూడా వేసి ఆ గొడవే ఉండదు. కానీ ఇక్కడ ఏంటిది? ఈయనే దేవుడు, ఈయన మాట ఇది. పొళ్ళైనా సున్నైనా తప్పిపోవడానికి లేదు. పరిశుద్ధత, నీతి, న్యాయము. అబ్బో ఎట్టయితే కష్టం. అయ్యో ఎందుకని? యోహాను 3:16. ఆగాగు, నేను వాక్యం చెప్పట్లే. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు, యోహాను 3:16 లాగా ఉండాలి, యోహాను 3:16 లాగా ఉండాలని. వెనకాల అన్నాడు ఇంకొకసారి ఆ మాట అన్నమాట మర్యాద ఉండదు అన్నాడంట. వెనకాల యోహాను లేచి, పాస్టర్ గారు ఇంకొకసారి ఆ మాట అన్నమాట మర్యాద ఉండదాను. నేనేమన్నాయా? యోహాను 3:16 అంటే నువ్వేందా సీరియస్ చేద్దాం అంటే, నాకు తెలుసులే, నాకు 3 ఉన్నారనేగా నువ్వు సంఘానికి చదువుతున్నావు అన్నాడా. ఏం చెప్పాడా? లేత్తు యోహాను 3 అంటావు, నీకు వేరే వాక్యమే దొరకలేదా అని ఎవడికోడు గందరగోళం అయ్యే పరిస్థితులు. కానీ ఈ వాక్యమేమో పొల్లైన పోదు సున్నైన పోదని గట్టిగా పట్టుకుంటుండే. ఇలా బతకాలంటే కష్టమైపోతుండా. ఆ యోహాను ఈడకు వచ్చి ఉండగలుగుతాడా? బతకగలుగుతాడా? అదే వేరే చర్చ్ అనుకో, సరదాగెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చొని ఒక్కొక్క బెంచ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. పలానామె జ్ఞాపకార్థం, పలానాయన జ్ఞాపకార్థం. ఫ్యాన్ మీద పేరు ఉంటుంది, గడియారం మీద పేరు ఉంటుంది, కొండ మీద పేరు ఉంటుంది, మైకు మీద పేరు ఉంటుంది, బాక్స్ మీద పేరు ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన చర్చికి ఒక ఆయన వస్తాడు పొదిల్లో. ఇంతకుముందు వేరే చర్చికి వెళ్ళేవాడు. అన్న ఇంతకుముందు ఆ చర్చికి వెళ్ళావు కదా, పర్లేదా అక్కడ ఎక్కడికక్కడ తేడా అయిందంటే, ఏం వెళ్ళటం లేన్నా, పోయి కూర్చుంటామా, ఇక వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం పాడుతున్నారో ఎక్కదంట. ఆ పేర్లన్నీ చదివేసరికి గంట అయిపోద్దంట. ఇక వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చేవారం కూడా ఇదే పని, ఇది చూసుకొని రావడం సరిపోద్ది. ఈడకొస్తేనేమో యోహాను 3:16 అంటండ. ఈడ బతకలేడు, ఆడ బాగుపడలేడు, మధ్యలో ఉంటాడు, వెళ్ళిపోతాడు. అందుకని వాక్యం సత్యం కనుక వాక్యానుసారంగా బతకడానికి ప్రయత్నం చేయాల్సిందే. దీనికి మారు మనసు తప్ప వేరొక ఆప్షన్ లేదు. ఆ స్పీకర్ ఎట్లాగన్నా గట్టిగా అల్లు చెప్పండి, ఇలాగా ఇటు తిప్పు, నీ వైపు తిప్పు కొంచెం. అదే ఆ స్పీకర్ కూడా అట్టానమ్మా కొట్ట. ఓ స్పీకర్ నెట్టు వరగా కూర్చొని బాక్స్ పైన బాక్స్ నెట్టు. ఇప్పుడు సౌండ్ పెట్టియా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనకున్న ఇక మార్గం ఒకటే, భక్తి చేయటమే. తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం సర్వాంతర్యామి. వాక్యం పట్టుకుంటుంది. యేసు ప్రభు మొదటి ప్రసంగమే ఇది. ఇంకా లోపలికి వెళ్ళా, మొట్టమొదటి ప్రసంగమే తుక్కు రేగొడుతున్నాడు. ఇక శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే ఏంద్రా మీ నీతి అని వాడి దగ్గర పోతే వాడు ఈ మాట అన్నాడు, నేను దొంగతనం చేయను, అన్యాయం చేయను. ఇంకా వ్యభిచారం సంగతి వస్తే ఇంకా చెప్పేది కాదు. పాస్టర్కే ముగ్గురు పెట్టుకొని తిరుగుతాడు సిగ్గులేని మనుషులు. విశ్వాసం సంగతి ఏముంది? ఎంత నీచమైన జీవితాలో అంత్య దినాల్లో భయం భక్తి లేని అలాంటి పాపములో ఉండి కూడా చాలా ధైర్యంగా మందిరంలోకి వస్తారు. రాజుబెడ్ల వాళ్ళు ఎంత దమ్ము కావాలో వ్యభిచారం చేస్తూ దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నారంటే
ఇంకా ఆయన కనికరం కనుక అదే యెహోవా ఉగ్రత అయితే అంతే కుక్కని ఇచ్చినట్టు చేర్చడమే ప్రత్యక్ష గుడారంలో నుంచి. వ్యభిచారి ఆలయంలో అడుగు పెడితే స్పాట్ డెడ్ అంట. ఆ జడ్జిమెంట్ అలాంటిది. ప్రత్యక్ష గుడారంలో వ్యభిచారి అడుగు పెడితే స్పాట్లో చచ్చిపోతాడు. కరుణాపీఠం దగ్గర కృపగల దేవుడు ఆసీనుడై ఉన్నాడు కనుక దొంగ వచ్చినా, వ్యభిచారి వచ్చినా, హంతకుడు వచ్చినా, అన్యాయస్తుడు వచ్చినా, అక్రమదారుడు వచ్చినా, అబద్ధికుడు వచ్చినా ఇంకా బతికి క్షేమంగా వెళ్ళగలుగుతున్నాం మనం. కరుణామయుడు కనుక. కాబట్టి మారు మనసు పొందుదాం. ఆమేన్. మొదటి శాస్త్రి ఏం చెప్పాడు? దొంగతనం లేదు, అన్యాయం లేదు, వ్యభిచారం లేదు అని చెప్పాడు. దొంగతనం అంటే మీరు అనుకుంటే నేను ఎవరిది దొంగతనం చేయలేదయ్యా అనుకుంటారు. దొంగతనం గురించి ఒక మాట ఉంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనమా, 1వ వచనం చూడు. చాలామంది దొంగతనం అంటే నా కోట్లోది ఈ కోట్లోది అనుకుంటా ఉంటారు. కానీ దొంగతనం గురించి ఏమని రాశాడంటే 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఒక్క నిమిషం, ఒకసారి మీ తలలు పైకెత్తండి. ఇప్పుడు పరిసయ్యుడు ఏమంటున్నాడంటే నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు అన్నాడు. దొంగ గురించి మాట్లాడు. ఇప్పుడు దొంగతనం గురించి మాట్లాడు. మీరేమనుకుంటారు? నా జీవితంలో అట్లాంటి దొంగలు ఏం లేవు అనుకుంటారు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఎక్కడ దొంగతనం చేయలేదు కానీ నా దగ్గరే దొంగతనం చేశారు అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నా దగ్గరే దొంగతనం చేశారు మీరు అన్నాడు. మేమెప్పుడు దొంగతనం చేశామయ్యా అన్నారంట. అదేనా? ఏమన్నాడు చూడు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమయ్యా? 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సున్నైన పొల్లైన తప్పిపోదు. నీవు పట్టజాలని ఆశీర్వాదం పొందడానికి ఈ మాట సమృద్ధి అయిన ఆహారం ఉండినట్లుగా నీ ప్రతిష్ట అర్పణ, నీ ప్రథమ ఫలము, నీ దశమ భాగం అంతా దేవుని ధననిధిలోకి రావాల్సిందే. ఇది ఆజ్ఞ. దీన్ని ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఓ మాట అన్నాడు, నాకు గుండె దడేలు మంది. ఏమన్నాడంటే ఈ మాట గురించి మేము డిస్కషన్ చేస్తున్నాం. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అన్నాడు కదా ప్రభు. ఏంటి శాస్త్రుల నీతి పరిశీలన నీతి అంటే? మొదటిది వాడు దొంగతనం చేయట్లా. అందుకనే శాస్త్రి కూడా ఈ మాట అంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో శాస్త్రి కూడా ఈ మాట చెప్తాడు. త్వరగా తిన్నమాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి చాలు ఆగా తర్వాత ముందుకెళ్దాం. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను, అబ్బా ఎంత నమ్మకత్వము. హలో, ఊరిక జీతంలో కాదు, రాబడిలో కాదు, వ్యాపారంలో కాదు, పుదీనాలో కూడా. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మకత్వం అబ్బా. ఆడికి ఎంతలో పని పెట్టుకున్నాడు చూడు దేవుడికి. ఇటానికి 10వ భాగం తీసుకొచ్చి ఇచ్చాడంట. యేసయ్య ఏమన్నాడు దానికి ప్రతిగా? నీ నీతి అధికం కాని ఎడల నువ్వు దేవుని రాజ్యానికి రావన్నాడు. కాబట్టి ఆ 10వ వంతు కంటే ఇంకొక 2 12% చేయాలి యేసునామములో మనం. అంతేగా అధికం కావడం అంటే. ఆమె హల్లెలూయా. అధికం కావాలి, నీతి అధికం కావాలి. ఇది దేవుడు కోరుకున్న నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉన్నారంట వాళ్ళు, ఉపవాసం ఉన్నారంట. మొదటిది దొంగ. ఏ విషయంలో దొంగ? దేవుని సొమ్మును దొంగతనం చేస్తున్నారు. అందుకు మీరు దొంగలే. దేవుని నీతి అధికం కాకపోతే మీకు రాజ్యం లేదు. ఈ మాట ప్రకారం మీరు తీర్మానాలు చేసుకోండి. ఇంకా మీ ఇష్టం. మీరు భయపడతారో లోబడతారో తీర్మానం చేస్తారో మీ ఇష్టం. నేను వాక్యం చెప్పాలి కాబట్టి చెప్పా. ఇది దొంగ. రెండోది ఉపవాసం. ఉపవాసం విషయంలో ఈరోజు చాలామంది చెప్తున్న మాట ఏం తెలుసా? గ్యాస్ ట్రబుల్ అండి, ఆరోగ్యం బాగలేదండి, ప్రతికూల పరిస్థితులు అండి, ఎందుకు వచ్చిన తెప్పలండి, ఇన్ని మాటలు చెప్తున్నారు. కానీ శాస్త్రం ఏమన్నాడు? నేను తరచుగా ఉపవాసము ఉన్నాడంట.
దానికి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో ఏమని మాట రాసింది? 23వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనము 21వ వచనం చూడు. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. 21వ వచనంలో ఏముంది? త్రాగుబోతులు. అబ్బో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తిండిపోతువా, గొంతుకి కత్తి పెట్టుకో. కత్తి పెట్టుకుంటే ఇంకొక ముద్ద పెట్టావంటే పీక దిగిద్ది. తింటాడు వాడు? తింటాడా? ఎందుకని? మంగళకొట్టుకు పోయి గడ్డం వేసుకునేటప్పుడు ఎటు పెట్టుకుంటాడు. మంగళోడు చెప్పకముందే ఎంత భయమో. ఆడు కొన్ని వేల గడ్డలు గీసి ఉంటాడు సీనియరు, అయినా నీకు ఆ చిన్న బ్లేడ్కి తెగితే తోలు తెగిద్ది కదా. ఎంత అలాంటి దేవుడు అంటాడు గొంతు కత్తి పెట్టుకోరా. ఇప్పుడు తిను, తిన్నయ్యా. ఎవడన్నా కత్తి ఎడబెట్టి తినమంటే తింటారా? మింగమంటే మింగుతారా? మింగలేరు. అందుకు దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు తిండిపోతు అయితే గొంతు కత్తి పెట్టుకో. ఎందుకని? నువ్వు తిండిపోతు అయినా త్రాగుబోతు అయినా ఉంటే నీ జీవితంలో దరిద్రం వస్తుందరా. ఎప్పుడు తిండి గొడవే. మొన్న కామ చెప్తుంది సాక్ష్యం, పాపం పిల్లలకు తెచ్చి నేను తింటుందంట తల్లి కూర్చొని, బంగారు తల్లి. ఏడుతున్నాడు ఆయన వాళ్ళ ఆయన. అన్న ఏం చేయాలన్న దీన్ని అంటే, ఏందన్న పిల్లలకు తెచ్చి కూడా తింటుందన్న, మొత్తం తిని పెడుతుందన్న. సాయంత్రానికి పిల్లలకి ఏమి లేకుండా ఉజూరం పడుతున్నారన్న. ఏమంత తిండి? ఏందమ్మా నీ బాధ, ఎందుకమ్మా ఆ రకంగా తింటున్నావు అంటే, థైరాయిడ్ అన్నయ్య, ఆకలేస్తాడు దూరకని నా పిల్ల. నేనేం చెప్పాను, ఇంకా ఆకలిస్తే ఏదన్నా తినమ్మా, అన్నం తినమ్మా, లేకపోతే ఇదేందమ్మా తింటదన్నయ్య, అంతేనన్నయ్య. నువ్వు తీర్మానం చెయ్యి. ఒక ఆయన తగ్గాలని, లావు తగ్గాలని నేను ఏం చెప్పినా ఎవరికొకరు తగులుతుంది లావుకున్న వాళ్ళకి. నేనేం చేయాలి చెప్పండి? ఇంకా చెప్పొద్దా? తగ్గాలనుకుని లావుకున్న వాళ్ళు సన్నకున్న వాళ్ళ ఎవరు లావుకుంటూ వాళ్ళ తగులుతుంది. నేనేం చేయను. దొంగోడు దొంగ అంటే ఇంకా ప్రతి దొంగోడు తగులుతుంది. మరి అది దొంగోడు కదా, తగులుతుంది. ఏమన్నా కానీ యేసు రక్తమే చేయం. తగ్గాలని తీర్మానం చేశాడంట, ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం కూట ముమ్మరంగా మంచిది వేసి, ఆహా మరి ఎంటీఆర్ మసాలా వేసింది, ఏం వేసింది కానీ గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇదేమో ఉపవాసం అంటే కోటంలో కూర్చుంటే రేపు పొద్దున్న తినాలి. ఇక ప్రాణం విలవల్లాడిపోతుంది, వాసన పక్క నుంచి కొడుతుంది, కోట పక్క అయిపోయింది. పాస్టర్ గారు కూర్చున్నారు, వేస్తున్నాడు. కళ్ళు అసలు ఇక తిప్పుకోలేకపోతుంది. ఇంకా తీర్మానం ఏమో ఉపవాసం, ప్లేట్లు ఏమో గుమ్మగుమ్మలాడిపోయి మసాలా ఉంది. ఏం చేయాలి అర్థం కాదు. పాస్టర్ అందరు 2 ముక్కలు వేసాడు, పక్క వచ్చాడు, ఏం వేసుకున్నావు నోట్లో? ముక్క బాగుంది నోటు వేసుకున్నా. ఉపవాసం అంటే ఆగలేకపోయానంట. ఇట్టంటి వాళ్ళ కోసమే కత్తి పెట్టుకోమంది. ఉపవాసం ఉండాలి. మీరు నవ్వుకుంటున్నారు, సీరియస్గా ఉపవాసం ఉండాలి యేసునామంలో. నేను ప్రతి బుధవారం ఉపవాసం ఉండి కూటం పెట్టాలనుకుంటున్నాను. ఈ బయట ప్రపంచంలో కోటాలకు వెళ్తా కుదరట్లేదు, కొంచెం ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేవు. కానీ ఈరోజు ఈ వాటిలు నేను మీకోసం ధ్యానం చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడి మర్యాదగా ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకొని పోయి చెప్పంటే నేను చేసుకుని ఇప్పుడు తీర్మానం చేసుకొని వచ్చి అవుతాను మీకు. హల్లెలూయా. ఇది మొదలుకొని ప్రతి శుక్రవారం ఉపవాసమే. ఇంకా ఆమేన్. ఉండాలి ఉపవాసం. లేకపోతే ఎందుకంటే వాడు శాస్త్రం అడుగుతాడు, నేను ఉపవాసం ఉన్నాను, నీది ఉపవాసం ఏది అంటాడు. వాడు ఒక రోజు అంటే మనం 2 రోజులు ఉండాలి. రక్తం వచ్చేయం. మరి ఉపవాసం అధికం కావాలి. మన నీతి ఏం కావాలంట? అధికం కావాలి. మన దరిద్రత పోవాలన్నా కూడా ఉపవాసమే. ఇప్పుడు అధిక చెబుతున్నాడు, తిండిపోతు అయిన ఎడల నీకు దరిద్రత వచ్చును, తినకపోతే ఆశీర్వాదమేగా. అందుకే నీ దరిద్రతను పోగొట్టుకోవాలంటే నువ్వు తిండి విషయంలో నువ్వు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా దావీదు అంటారు, ఎగ్జాంపుల్ చెప్తా, వ్యాధిలో ఉన్నా, ఉపద్రవంలో ఉన్నా, దరిద్రతలో ఉన్నా, బాధలో ఉన్నా మనం ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ వివరించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. యోనా దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్సీస్ అనే పట్టణానికి వెళ్ళాడు. దేవుడు కోపం వచ్చింది, సముద్రం అల్లకల్లోలమైంది, మొత్తం కింద పడేస్తుంటే యోనా వచ్చి, అయ్యా ఈ ఉపద్రవం అంతా నా వల్లే వచ్చింది, నన్ను తీసి లోపలేయండి అన్నాడు. లోపలేసాడు. ఒక తిమింగలం వచ్చి యోనాను మింగింది. ఆ తిమింగలం ఎంత పెద్ద తెలుసా? ఈ మందిరాన్ని మింగేయగలదు అది. అమ్మ వింటున్నారా? సముద్రంలో ఉన్న జీవరాశుల్లో ఇప్పటి వరకు మానవుడికి తెలిసింది 5%. ఇంకా 95% సముద్రంలో ఏముందో ఏ మనిషికి తెలియదు మనిషికి. కానీ కొత్తవి తెలుసుకుంటున్నాడు. ఒకటి చెప్తున్నాడు,
ఇలాంటి మందిరాలు 3 మందిరాలు ఒకేసారి మింగగలిగినంత పెద్ద చేపలు ఉన్నాయంట. నిన్న ఒకటి చెప్తున్నా, లివైతాన్ ఒక దేశాన్ని మింగగలదంట. అది ఒక దేశాన్ని. ఒక దేశం అంటే మీరు ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎన్ని రైళ్ళు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని స్థలాలు పొలాలు ఉన్నాయి, ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి, మొత్తం మింగేసి. అలాంటిది ఒక తిమింగలం చేప గర్భంలోకి యోనా వెళ్ళాడు. ఇంత పెద్ద పొట్టలో యోనా ఆడుంటాడు, ఏమోలో ఉంటాడు, చేపలు ఎట్లా ఉంటాడు అంటాడు ఒకటి తెక్కలోడు. తెలియక లోపల ఉన్నాడు. పేగులు, అది తిన్న పాచి, ఇంకా తిన్న చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా కడుపులో, ఆ దరిద్రంలో మునిగిపోతున్నాడు. యోనా పీకేసుకుంటున్నాడు, లోపల కడుపులో ఉన్నాడు, అల్లాడిపోతున్నాడు. 1 రోజు అయింది, 2 రోజులు, సిగ్గులేనోడు యోనా. అప్పుడైనా మామూలుగా తిన్నప్పుడు అది అరగాలి కదా, యోనా అరగాలిగా. దేవుడు చేపకు ఆజ్ఞాపించాడంట, అరుగుదల్లే. హల్లెలూయా. మీలో కూడా చాలామందికి అప్పుడప్పుడు అరగదు. నాకు చెబుతారు, ప్రార్థన చేయన్నా, ఏమైందమ్మా, అందరు బాగానే ఉన్నారు, బాగానే ఉన్నామన్నా, ఆరోగ్యం బాగానే ఉందని. ఇంకేమైంది, అది అరగట్లేదని తినదే. ఎంత పెద్ద జబ్బు అది, శాపం అది. యోనా చేప గర్భంలోకి వెళ్ళగానే చేపకు అరుగుదల ఆగిపోయింది. యోనా అరగట్లేదు, ఇంకా చేప అల్లాడిపోతుంది, యోనా అల్లాడిపోతున్నాడు. యోనా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఈ ఉపద్రవం తట్టుకోలేకపోతున్నా. 3వ రోజు చేస్తున్నాడు సిగ్గులేనుడు. మొదటి రోజు చేసింటే బాగుండేది కదా. 3 రోజులు ఉన్న తర్వాత అప్పుడు చేస్తున్నాడు, అయ్యా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ఈ పాసి తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నా, నన్ను కాపాడయ్యా, నన్ను ఇడిపించయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా. ఈ మొక్క ముందే చెబితే అప్పుడే వచ్చేవాడుగా. 3 రోజుల తర్వాత చెప్పాడు. ఎప్పుడైతే ఈ 3 రోజులు యోనా ఉపవాసం ఉన్నాడో, కడుపులో ప్రార్థన చేశాడో, అప్పుడు దేవుడు ఆ మొర విని చేపకు చెప్పాడు, ఇంక పోయి బయటకు కక్కేమన్నాడు. దెబ్బకు 150 కిలోమీటర్ల వేగం వెళ్ళిపోయిన చేప దెబ్బ కక్కిని దరిద్రుడు, పోరనాయన నీ వల్ల నాకు 3 రోజులు తిండి తిప్పలు లేకుండా చేసేవాడు. బయట వేసింది యోనాని. అప్పుడు యోనా బయటపడ్డాడు, శాప బయటపడింది. ఉపవాస ప్రార్థనలో ఉపద్రవాలు తొలగిపోతాయి. చప్పలు కొట్టు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటాడు 35వ కీర్తన 13వ వచనంలో దావీదు రాజు చెప్తాడు. ఎందుకంటే దేవునితో సరిగ్గా కనెక్ట్ అయిపోయిన వ్యక్తి దావీదు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత ఏం చేశారంట, ప్రాణమును ఆయాసపరుచుకున్నారంట. వ్యాధితో ఉన్నప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్య బలహీనత వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ఆయాసపరుచుకున్నాడంట ప్రాణాన్ని. తిండి లేకపోతే చచ్చిపోతా, అయినా సరే నాకు ఈ రోగం పోవాలంటే నేను ఉపవాసం ఉండాల్సిందే, ఉపవాస ప్రార్థన చేయాల్సిందేనని ఆయాసపరుచుకున్నాడంట. ఉపవాసంతో, ఉపవాసం ఉంటే ఆయాసం వస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, అయినా ఈ రోగం పోవాలంటే నేను ఉపవాసం ఉండాలని ఉపవాసం చేత ఆయాసపరుచుకున్నాడంట. దేవుడు దావీదుని కనికరించి స్వస్థపరిచాడు. హల్లెలూయా. కనుక మన పరిస్థితులు సరిదిద్దబడాలంటే, మనం శ్రమలో నుంచి విడుదల పొందాలి అంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అది ఉపవాసం చేశారు శాస్త్రి, పరిచయుడు. ఇది అధికం కావాలి కాబట్టి ఉపవాసం ఉండాలి. గుర్తుపెట్టుకో, మన అపోస్తుల రోజుల్లో నుంచి, విశ్వాసుల కాలంలో నుంచి ఎందరో దేవుని మందిరాలకు స్థలాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు, జీవితాలు ఇచ్చారని వింటా ఉన్నాం. దీనికి కారణం శాస్త్రుల కంటే, పరిశీల కంటే వారి నీతి అధికం కావాలని చేశారు. అది ఆమేన్. అమాయకులై చేయలా, ఎక్కువై చేయలా. దేవుని రాజ్యంలో ఘనమైన స్థితిలో వాళ్ళు ఉండాలని వాళ్ళకు కలిగిన దాన్ని వదులుకొని ఇచ్చేశారు దేవుడికి. ఇది త్యాగం. రెండోది, ఆయాసపరుచుకున్నారు. ఉపవాసం అంటే కష్టం, నీరసం, బలహీనం అయినా సరే ఆ పరిస్థితుల ప్రభావం విడుదల పొందాలంటే, వ్యాధి పోవాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే, జీవితాలు సరిదిద్దుకోవాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాల్సిందే. చేశారు, విడుదల పొందారు. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు చేసిన అద్భుతాలు. కాబట్టి ఉపవాసాలు ఉండాలి సంగమా. ఉపవాస ప్రార్థనలు మీరు అలవాటు అవుదురుగాక. మీరు వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు చేయుదురుగాక. 3వ మాట చూడు, అదే 23 మత్తయి సువార్త 23 ఏముంది? నేను ముగిస్తున్నాను, ఒక్క మాట చెప్పి. పదో వంతు చెల్లిస్తున్నారంట. కానీ ఏం చేశారంట వాళ్ళు? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును,
శాస్త్రికి ఏముందంట? 10వ వంతుతో పాటు ఏమేమి ఉన్నాయంట వాళ్ళకి? న్యాయము, కనికరము, విశ్వాసం. ఏం చేశారంట వాళ్ళు? యేసు ప్రభు చెప్తున్నాడు వాళ్ళకి. నా వైపు చూడండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. శాస్త్రులు పరిచయుల కంటే మీ నీతి అధికం కావాలన్నాడు కదా. ఏంటయ్యా వాళ్ళ నీతి అంటే, వాళ్ళు పుదీనాలో, కరివేపాకులో, జీలకర్రలో దశంభాగం ఇచ్చి న్యాయం కలిగి ఉంటారంట, కనికరం కలిగి ఉంటారంట, విశ్వాసం ఉంటారంట. అమ్మ వినపడుతుందా? శాస్త్రులకి పరిచయులకి ఏమేమి ఉంటుంది? న్యాయము, కనికరము, విశ్వాసం వాళ్ళకు ఉంటాయి. అయితే ఆ క్షణమున లేవు. అందుకని యేసు ప్రభువు తిడుతున్నాడు, అరే దరిద్రులారా, శాస్త్రం అంటే పరిచయుడు అంటే ఏమనుకున్నారా? న్యాయం ఉండద్దా, కనికరం ఉండద్దా, విశ్వాసం ఉండద్దా? మీరు వాటిని వదిలేసి దశభాగం మాత్రం ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఏది న్యాయం, ఏది కనికరం, ఏది ప్రేమ, ఏది విశ్వాసం ఏదని దేవుడు తిడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట ప్రకారం మనం ఏమై ఉండాలి? మన న్యాయము, మన ప్రేమ, మన కనికరము, మన విశ్వాసం ఏమవ్వాలి? అధికం అవ్వాలి. శాస్త్రుల కంటే పరిచయుల కంటే మన నీతి అధికం అవ్వాలంటే, వాడు కనికరం కలిగిన వాడు, మనం ఇంకా కనికరం కలిగి ఉండాలి. వాడు విశ్వాసం కలిగిన వాడు, మనం ఇంకా విశ్వాసంతో ఉండాలి. నిజం ఏమండి? అబ్రహాం ఎంత విశ్వాసం! ఆదికాండ విశ్వాసం అబ్రహాంది. ఏమీ తెలియని విశ్వాసం అబ్రహాంది. బైబుల్ లేని విశ్వాసం అబ్రహాంది. చూడని విశ్వాసం అబ్రహాంది. మనము చూసాం. యేసయ్య నడిచిన స్థలం ఉంది, యేసయ్య పండుకునే మందిరం ఉంది, యేసయ్య పొందిన గాయాలు పొందిన సిలువ ఇప్పటికీ ఉంది, మేకులు ఉన్నాయి, ఆయన త్యాగం ఉంది, మన కళ్ళకు కనబడుతుంది. దేవుని అద్భుతాలు మనం చూసాం. ఇంకా మన విశ్వాసం ఎంత ఉండాలండి? అబ్రహాముది శాస్త్ర విశ్వాసం, పరిచయుడి విశ్వాసం. మనది యేసు రక్తంలో కడగబడిన విశ్వాసం. కొట్టు చాపట్లో మన విశ్వాసం అధికమవ్వాలి, మన కనికరం అధికమవ్వాలి, మన ప్రేమ అధికమగునుగాక. సంఘం అంటే అదే. ఎందుకు వీళ్ళ ఆటలు సాగుతున్నాయంటే, ఈరోజు ఎందుకు నోరులు లేస్తున్నాయంటే, ప్రేమ, కనికరం, విశ్వాసమే. కాలరు మడతబెట్టి పట్టుకున్నామంటే ఇంక మనకంటే ఎవడు లేడు. మీకు తెలుస్తుందో లేదో అర్థం కావట్లేదు మీకు. జాన్సన్ బ్రదర్ అంటే మా ఊరు పోయి అడగండి. 10వ తరగతిలోనే బ్యాచ్ని మెయింటైన్ చేసాం. హల్లెలూయా. 2 సార్లు డీబార్ అయినాం స్కూల్లో నుంచి. ఆ రోజుల్లోనే ఇంత వానపాములాగా ఎందుకు బతుకుతున్నామంటే ఇందుకే. ప్రేమ, కనికరం, ఆత్మావేశమో వాక్యానుసారమైన విషయాల్లో తప్ప వ్యక్తిగతంగా నువ్వు ఏమని తిట్టుకున్నా స్తోత్రం పెట్టండి, దేవుడు దీవించును కాక, ఆశీర్వదించును, మౌనంగా వెళ్ళిపోవటమే. చాలామంది అన్న ఎందుకన్నా నువ్వు మాట్లాడన్నా, చెప్పన్నా, ఆ రోజన్నా ఈ రోజన్నా అంటే, ఒరే బాబు నాకు అవన్నీ అవసరం లేదురా, ఈ క్షణం ఏముందో అదే మాట్లాడదాం. ఆ రోజు సంగతి ఈ రోజు సంగతి రివిజన్ చేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రభు అన్నీ చూస్తున్నాడు అని చెప్తా. చాలామంది నాకు జ్ఞాపకం చేస్తారు, ఏం మాట్లాడు, ఎన్నన్న మౌనమే. సంఘం విషయంలో, భక్తి విషయంలో మాత్రం రాజీ లేదు, అంతే సురక్తి విషయం. హల్లెలూయా. శాస్త్రి కంటే పరిచయుడి కంటే మన నీతి అధికం అవ్వాలంటే మనం అలాగ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంత్య దినాల్లో సంఘానికి దేవుడు చెప్తున్న మాట, ప్రేమ కలిగి ఉండండి, కనికరం గల మనసు కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఏం జరిగినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం ఉండాలి. హలో, ఈరోజు చాలామంది ఈ లోకంలో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి అన్నీ చూసి భయపడేవాళ్ళు కొంతమంది, బాధపడేవాళ్ళు కొంతమంది, అయ్యో పాపం అనుకునే వాళ్ళు కొంతమంది. మీకు తెలియని ఒక గొప్ప విషయం చెప్పమంటారా? దేవుడు గేములోకి వీళ్ళందరూ వచ్చి పడుతున్నారు. అయితే ఇవన్నీ ప్రభువుకు తెలీదా? ఈ మాట రేజ్ అయిద్ది, ఈ దైవజనుడు మాట్లాడిన మాట రేజ్ అవుద్ది, దీనివలన ప్రపంచమంతా లేకపోతే మన రాష్ట్రం అంతా కలవరం వస్తుంది అని దేవుడికి తెలీదా? ఆయన అణచాలంటే అణచలేడా? అసలు ఆయన నోట్లో నుంచి ఆ మాటను రాకుండా ఆయన ఆపలేడా? తుఫాను రేపింది, దాని తరంగములు అణిచేది అది. ఈ మధ్యలో ఈడే తెలియనోడు, తెక్కలోడు అంటే వస్తాడు బయటికి. దేవుడు గేములో ఈడు భాగస్తుడు, శాపం తెచ్చుకోవడానికి. ఫరో అందరికి అడగలాడిపోతాను ఐగుప్తులో. ఫరో అమ్మా, ఫరో కొడతాడయ్యా, ఫరో తిడతాడయ్యా. నేను చాలాసార్లు బైబిల్ చదువుకున్నా. ఫరోకి మారు మనసు వచ్చింది, ఫరో భయపడిపోతాడు. అమ్మో ఆయన సామాన్యుడు కాదు, ఆ దేవుడితో పెట్టుకుంటే బతకలేమని దండం పెడతాడు మోషేకి. అయ్యా నువ్వు నీ ప్రజలు క్షేమంగా వెళ్ళంటారు నాయన, అసలు మీ జోలికి రానని ఫరో దండం పెడతాడు. రాత్రి పండుకున్నప్పుడు దేవుడు ఫరో దగ్గరికి వచ్చి ఫరోతో మాట్లాడుతాను, ఫరో రేపు మోషే పోతాడు కానీ పానీ మాక. దేవుడే చెప్తాడు ఫరోకి. మరలా ఫరో మనసు కఠినమైపోయి అడగరా పోయేది అంటాడు. మరలా దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే
కప్పలు వస్తాయి, తేళ్ళు వస్తాయి, పాములు వస్తాయి, సావు వస్తుంది, నీళ్ళు రక్తంగా మారుతాయి. ఇన్ని అద్భుతాలు ఫరో హృదయాన్ని కఠినపరిచి, ఎందుకయ్యా నువ్వు అటు చేస్తున్నావు అంటే, నేను ఇజ్రాయేలు ఎదుట మహిమపరచబడినట్లుగా ఫరోని పుట్టించి వాడిని వాడుకుంటున్నాను. ఈ ఫరోకి తెలియట్లే అసలు సంగతి. ఈ ఈ ఈ పేర్లోనే సద్గుణం, సగ్గుబియ్యమని, లలితమని కొంతమంది ఉన్నారు కదా యూట్యూబ్లో. వీళ్ళందరూ దేవుడు వాడుకుంటున్నాడు. రేపు వాళ్ళకి తెలియట్లా అసలు. మన తెలివితేటలతో అసలు వీళ్ళందరినీ గడగలాడిస్తున్నావు తెక్కలోడా. ఆయన సెలవు లేకుండా వెంట్రుకే పోదురా. నువ్వు ఆ రకంగా లేచి నీ నోరు అంతలా మాట్లాడుతుంది, ఇంకా నువ్వు బతికున్నావంటే నీ మీద పెద్ద స్కెచ్చే ఉందని అర్థం. తెలియక వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు రేపింది ఆయనే. కాబట్టి ఇవన్నీ ఆయన తెలియకుండా జరగవు. కనుక మీ విశ్వాసాన్ని పోగొట్టమాకండి. ఏదో జరుగుతుంది, అమ్మో ఇంక ఏమైపోతాం అనుకోమాక. విశ్వాసము కలిగి బ్రతుకుదుము గాక. ఎందుకంటే శాస్త్రికి పరిచయుడికి అంత నమ్మకం, అంత విశ్వాసం. దేవాలయంలోకి వెళ్ళి దేవుని మొరపెట్టుకుంటారంట ఉపవాసం అండి. అయ్యా మాకు బాధ వచ్చిందయ్యా, మాకు శ్రమ వచ్చిందయ్యా, మాకు నింద వచ్చిందయ్యా, మాకు సాయం చేయయ్యా అని దేవుని అడుగుతారంట. చూడకుండానే వాళ్ళ విశ్వాసం అంత గొప్పదైతే మనం యేసయ్య పునరుద్ధాన మరణాలను, జన్మ మరణాలను చూసాం, తెలుసుకున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మన విశ్వాసం అధికం అవ్వలేస్తున్నాము. ఆమేన్. అలా చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాట ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలోనే మోషే ఇశ్రాయేలుతో రాసి చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించిన ఎడల హలో ఇంకేమైనా అడిగాడా? అబ్రాహాముని అడిగినట్టు మీ పిల్లలు తీసుకురమ్మంటే మీరేం వస్తారు అసలు? అబ్రహాముని అడిగినట్టు రాత్రి కల్లో ప్రత్యక్షమై అబ్రహామా, అదేందో ఈ మధ్య విశ్వాసులకి ఏం చెప్పినా కాంట్రవర్సీ అయిపోతున్నాను. డబ్బులు మూటలు దొరికినట్టు, బంగారం దొరికినట్టు, నేను ముఖ్యమంత్రి నేనంటే నేను కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు అయినట్టు ఈ దరిద్రమే వస్తుంది. కానీ ఒక్కరోజైనా మీ పిల్లల్ని సేవకు పంపి అన్నట్టు కానీ, నీ మెల్ల ఉండే తీసి గుడికి అన్నట్టు కానీ ఇట్లాంటి కలలే రావబ్బా. ఇట్లాంటి దర్శనాలు రావు. దేవుడి కొరకు ఏమన్నా చేయమన్న దర్శనాలు కలలు రావు. డబ్బులన్నీ వస్తున్నట్టు కళ్ళు వస్తాయి. రాజకీయ నాయకులు ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు కళ్ళు వస్తాయి. ఇంకా ఏమేమి వస్తుంటాయో. ఒక మాట ఉంది, అన్నయ్య ప్రార్థనలు కూర్చుంటే కుక్కలు వస్తున్నాయి అన్నయ్య అంటుంది. ప్రార్థనలు కూర్చుంటే కుక్కలు వస్తున్నాయి అంట. పొద్దుగోలు కుక్కలు ఎందుకు వస్తున్నాయమ్మా? ఏమన్నా కుక్క లాంటి అనుభవం నీకు ఏమన్నా ఉందేమో చూడమ్మా. ఉందన్నయ్య. ఏముంది? ఒకప్పుడు తీర్మానం చేసిందంట, పలాని వేసుకొని పలాని పెట్టుకొని పలాని చూసుకొని అని. మళ్ళీ తెచ్చి మొత్తం వేసిందంట. కుక్క బతికిగా కక్కిన వాంతిని తిరిగి కుక్క తిన్నట్టే మళ్ళీ తెచ్చుకుంది కదా, అందుకని అదే కుక్కలే వస్తున్నాయమ్మా, మారుమనసు పొందన్న. అంతేనంటవా? ఇంకంతే, ఇంక దానికి విరుగుడు ఏం లేదు. అంతే. దేవుని వాక్యంలో దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో సేవించు. ఆయన ఏం ఆజ్ఞాపించాడు అదే చేయి. కొంచెమే కదా ఆయన అడిగింది నిన్ను. సగం కూడా అడగలేదే, మొత్తం అడగలేదే, కొంచెమే. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను గైకొని ఆయన ఎదుట భయభక్తి కలిగి ఆయనను ఆరాధించమని కోరుకుంటున్నాడు. ఇది కదా దేవుడు కోరుకుంటుంది నీ నుంచి అని. అంతకు మించి ఏం అడిగాడమ్మా? దానికి కష్టపడిపోతే అట్లా నీ భర్తతో తప్ప నీ భార్యతో తప్ప వేరొక స్త్రీతో పాపం చేయొద్దు, అది తప్ప, అది కష్టమా? అబద్ధం ఆడొద్దు, అది కష్టమా? అన్యాయం చేయొద్దు, అది కష్టమా? నీది నువ్వు అనుభవించమన్నాడు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తే చాలు అన్నాడు. ఇది న్యాయం కదా ఆయన మాట. అదే కదా కోరుకుంటుంది. ఎందుకు చెప్పాలి? ఎందుకు అతిశయించాలి? కాబట్టి ఇది మొదలుకొని శాస్త్రుల కంటే పరిచయుల కంటే మన నీతి అదుకమగినట్లుగా మన దేవుని నిత్యము మనం ఆరాధన చేయుదుముగాక. ఎందుకంటే
ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుని మందిరానికి రాలా, రేపు వస్తారు పలహారం తినటానికి. వాళ్ళు పలహారం భక్తులే, మరి పలహారం కోసం వస్తారు, రేపు వస్తారు. దేవుని ఆరాధించమని చెప్పినప్పుడు ఈ మాట, అది శాస్త్ర నీతి. శాస్త్రీ పరిసయుడు విశ్రాంతి దినమును మీరాడు. తెలుసా మీకు? ఈ రోజు కూడా యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో సబ్బాతు దినం అంటారు, దీన్ని విశ్రాంతి దినం అంటారు. నిన్నటి దినాన్ని, ఆ విశ్రాంతి దినాన్ని మీరరాళ్ళు. విశ్రాంతి దినమున ఏ పని చెయ్యరు, హాస్పిటల్లో ఆపరేషన్లు కూడా జరగవు. సస్తే సావని, బతికితే ఆదివారం చేస్తారు, లేకపోతే చేయరు, శనివారం చేయరు. విశ్రాంతి దినం మందులు కూడా ఎవరో. అలాంటి పరిస్థితి విశ్రాంతి దినం. వాళ్ళు శాస్త్రి పరిచయుడు మనోడు అసలు ఆదివారం సింపుల్గా దినం రాకూడదు, దేవుడు చచ్చిపోకూడదు. ఈ బీరకాయ చుట్టం అంటారు, తెలుసా మీకు? బీరకాయ చుట్టం అంటే తెలీదా? బీరకాయలో తీగలు ఉంటాయి చూసి, అయ్యన్న తెలుసా? ఎండిన బీరకాయ చూడండి, తీగలన్నీ అల్లుకొని ఉంటాయి. బీరకాయ చుట్టం అంటే వాడు వీళ్ళ మామకి, మేనమామకి, మేనత్తకి, మేనపెదమ్మకి, వాళ్ళకి ఎక్కడో తగులుకున్నట్టు ఆడు చచ్చి ఇక్కడ పోయినట్టు ఆదివారం. సిగ్గులే. విశ్రాంతి దినం మేరకు శాస్త్రీయ పరిచయుడు దాటిపోడు ఆలయాన్ని. నువ్వు ఎట్టబోతున్నావు? నీ నీతి అధికం కావాలంటే ఎగ్గొడుతున్నావే విశ్వాసి. నువ్వు ఎట్లా వస్తావు దేవుని రాజ్యానికి? ఎవరని చెప్పాడు కదా, శాస్త్ర నీతి కంటే పరిచయుడి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యములో. ఇంకెట్టొస్తారో చూసుకుందాం. యాడ్ నుంచి వస్తారో? ఏడెంత కష్టం అన్నయ్య, అందుకే నేను ఆ టెంపుల్కి పోతున్నా. ఎంత దూరం అన్నావు? ఆడ కూడా ఏనే, ఆడ నుంచి కూడా నీతో మాట్లాడేది ఆయనే. రాలేవు. మీరి నువ్వు రావాలనుకోవడం అసంభవం, రాలేవు. కాబట్టి ఈ మాటలు సీరియస్గా తీసుకోండి. అంత్య దినాలు ధన్యులం మనం, రాకడొచ్చేతం చేసి రక్తం చేయం. హల్లెలూయా. చాలా విషయాలు చెప్పాలి కానీ టైం అయిపోతుంది. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చెప్తా. ఒక్క మాట చెప్పి ముగిస్తా. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. శాస్త్రికి పరిచయుడికి ఉన్న ఇంకొక మాట, చివరి మాట. ఆ 52వ వచనం అమ్మా, చదువు. శిష్యుడు అనే మాట ఉంటుంది చూడమ్మా. 13వ అధ్యాయం మత్తయి సువార్త 52వ వచనంలో అది ఆ మాట. పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, అది ధననిధిలోండి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఒకసారి గట్టిగా అల్లుడు చెప్పండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ శాస్త్రి పరిసయుడు ఎవరంటే శిష్యుడిగా చేరాడంట. శిష్యుడిగా చేరాడు. ఏం చేస్తున్నాడు శిష్యుడిగా చేరంటే? పాత పదార్థములను కొత్త పదార్థములను వెలుపలకి తీసుకొని వచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. పాత పదార్థములు కొత్త పదార్థములు, పాత ఆత్మలు క్రొత్త ఆత్మలు. శిష్యుడైన శాస్త్రి, శిష్యుడైన పరిచయుడు పాత విశ్వాసుల్ని క్రొత్త ఆత్మల్ని వెలుగులోనికి తీసుకొని వస్తాడంట. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం శాస్త్రుల కంటే పరిచయుల కంటే మన నీతి అధికం కావాలంటే ఈ పాత విశ్వాసుల్ని క్రొత్త ఆత్మల్ని దేవుని వెలుగులోకి తీసుకొని వచ్చుదుముగాక. ఇప్పుడు నువ్వు శాస్త్రి కంటే పరిచయుడి కంటే నీ నీతి అధికం కావాలంటే ఖచ్చితంగా నువ్వు సువార్త చెప్పాల్సిందే, ఆత్మలు రక్షించాల్సిందే. నీకు ఆప్షన్ లేదు. నువ్వు పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నావా? శిష్యుడు అవతారం ఎత్తడమే, శిష్యురాలు అవతారం ఎత్తడమే. నువ్వు ఒక మగ్ధలేని మరి అయిపో, నువ్వు ఒక తబిత అయిపో, నువ్వు ఒక దెబోర్ అయిపో, నువ్వు ఒక దోర్కైపో, నువ్వు ఒక పేతురు పౌల్లాగా మారిపోండి. ఆమేన్. అందుకని సంచి తీసుకొని సంఘాలు కట్టమాకండి. శిష్యుడు వేరు, సేవకుడు వేరు. సేవకుడు సంఘాన్ని
దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. శిష్యుడు సర్వలోకాలకు సువార్త ప్రకటిస్తాడు. ఈరోజు శిష్యుడికి సేవకుడికి తేడా తెలిసి రావట్లేదు మన వాళ్ళకి. సంచి తీసుకో పాస్టర్ గారు, పాస్టర్ అంటే ఈక్వల్ టు గాడ్ అని చెప్తారు. పాస్టర్ అనే పదం ఎవరికి తగిలించాలో వాళ్ళు తగిలించాలి. 4 మాటలు చెప్పిన వాళ్ళందరూ పాస్టర్ గారు. ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేవో చూడాలి. శిష్యుడు అవ్వాలి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి శాస్త్రి కంటే పరిచయుడి కంటే అధికం అవ్వాలి. మన నీతి అంటే నువ్వు ఖచ్చితంగా శిష్యుడిగా మారాలి. నీ నోట్లో నుంచి యేసయ్య పునరుద్ధానములు, యేసయ్య మరణము, జన్మ, సువార్త ప్రకటన చేయాలి. నువ్వు పాత విశ్వాసాలని బలపరచాలి, నడిపించాలి. కొత్త విశ్వాసాలని నడిపించాలి, బలపరచాలి. ఇది శిష్యులకు ఉన్న లక్షణం. ఇప్పుడు మనం యజమానుడు అంటే మన ప్రభు అయిన క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు. హల్లెలూయా. వాడు ఏమై ఉంటాడంటే యజమానుణ్ణి పోలి ఉన్నాడని చెప్పాను. మనము క్రీస్తు పోలికలోకి రావడానికి, క్రీస్తు వలె ఉండడానికి శాస్త్రుల వలె పరిశీల వలె మారాలి. అది వాళ్ళ వలె కాదు, వాళ్ళను మించి మారాలి. ఒక మాట చెప్తా. ఆ రోజు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. యజమానుడు దూరదేశం వెళ్ళి ఒకడికి 10 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి ఇచ్చాడు. మరలా వచ్చాడు. వచ్చినప్పుడు 10 తలాంతులని అడిగాడు. ఏయిరా? వాడేం చేశాడు? 10 ఇచ్చాడు. 5ని అడిగాడు. వాడేం చేశాడు? 2ని అడిగాడు. 2 ఏం చేశాడు? 2కి 2 ఇచ్చాడు. 1ని అడిగితే ఏం చేశాడు? వాడికి తలాంతు దేవుడు ఇచ్చాడు, కానీ వాడు ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టి అయ్యా నువ్వు వస్తావని, నీది నువ్వు అడుగుతావని దాచిపెట్టానయ్యా అని ఆయనకి అంటున్నారు. అందరికి వినపడుతుందా? దేవుడిచ్చింది ఏం చేశాడు? తిరిగి దేవుడికి ఇచ్చాడు. అందుకు దేవుడు అని ఏం చేశాడు? కరెక్టే చెప్పండిరా, చెప్పండమ్మా. దేవుడిచ్చింది తిరిగి దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేశాడంటే చెడ్డ దాసుడు, వీడి కాళ్ళు చేతులు కట్టి వెళ్ళిపోచ్చేయగలడు. దేవుడిది దేవుడికి ఇస్తే కాళ్ళు చేతులు కట్టేశాడంట. ఇప్పుడు దశంభాగం దేవుడిది దేవుడికి ఇచ్చారు. దశంభాగం కాళ్ళు చేతులు కట్టేస్తారు. రేపు మరి ఏం చేయాలి? అధికం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు, శిష్యుడు, శాస్త్రి, పరిచయుడు సంపాదించిన ఆత్మలు సేవ ప్రకారం, లెక్క ప్రకారం సంపాదించు. కానీ మనం ఏం చేయాలి? ఇంకా 4 ఆత్మలు ఎక్కువ సంపాదించాలి. హల్లెలూయా. గట్టి చేతిలో చెప్తాం హల్లెలూయా. శాస్త్రి, పరిచయుడు 10కి 10, 5కి 5, 2కి 2 ఇచ్చాడు. కానీ నీవు 10కి 12, 5కు 7, 2కు 4 ఇవ్వాలి. ఇది నీతి అధికం అవ్వాలి. ఈ విధమైన నీతి అధికం అవ్వాలి యేసునామములో. హల్లెలూయా. సువార్త ప్రకటన చేయాలి, ఆత్మలు సంపాదించాలి. దేవుని ప్రాణానికి ప్రతిగా లెక్కకు మించిన అంత సువార్త నీ ద్వారా ప్రకటించబడాలి. అనేకులకి, అన్య జనుల్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు శిష్యురాలిగా మారాలి. నీ సమయాన్ని, నీకున్న సమయాన్ని కుదించుకొని, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని, తీర్మానం చేసుకొని, ఒక సిద్ధపాటుతో నువ్వు రెడీ అయిపోయి లోకంలోకి వెళ్ళాలి. నీ జనుల మధ్యలోకి వెళ్ళాలి. నీ స్వజనులకు దేవుని వార్త చెప్పాలి. వాళ్ళు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతారు, బలహీనతలోకి వెళ్ళిపోతారు, చీకటిలోకి వెళ్ళిపోతారు. దినములు చెడ్డవి, గతించిపోయే కాలం సమీపమైంది. చనిపోతున్న ప్రతి ఆత్మకు నువ్వు నేను లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం తిందామని, ఇంకా తాగుదామని, సంపాదించుకుందామని, కూడబెట్టుకుందామని, సుఖించుదామని, ఈ లోకంలో స్థిరపరచబడదామని ఒకవేళ ఆలోచన నువ్వు చేస్తే ఈ ఆరాధనలో ఒక తీర్మానం చేయి. నీ కాలము సమీపమైంది, నువ్వు ఎత్తబడే రోజులు సమీపించాయి. సమయం లేదు. ఇప్పటికైనా శిష్యుడిగా, శిష్యురాలిగా మారు. 4 ఆత్మలు సంపాదించు దేవుని కోసం, 4గురిని నడిపించు దేవుని మందిరానికి. నరకాన్ని తప్పించిన వారు అవుతారు మీరు. హల్లెలూయా. శాస్త్రుల కంటే, పరిశీల కంటే మీ నీతి అధికమవుతుంది మీరు సువార్త ప్రకటన చేయటం వలన. అందుకే ఈరోజు మీకు దొరికిన మంచి అవకాశం ఏంటో తెలుసా? 1, మీరు సువార్త ప్రకటించవచ్చు. లేదా మీకు అంత అవకాశం లేదనుకో, మీ పరిధిలో ఎక్కడైతే మీకు అవకాశం ఉందో అక్కడ దైవజనుల ద్వారా, దేవుని పిల్లల ద్వారా ఒక సువార్త కూటం ఏర్పాటు చేసి అద్భుతంగా సువార్తను ప్రకటించవచ్చు. వాళ్ళు ప్రకటిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఓ చక్కటి మాట చెప్తాడు చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం కొలసీలకు రాసిన పత్రికలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకనికొకడు బోధించుకొనుచు, బుద్ధి చెప్పుకొనుచు. హల్లెలూయా.
ఈ అంత్య దినాల్లో మనము సంగీతములు, పాటల ద్వారా, సువార్త ద్వారా, వాక్యము ద్వారా, సహోదరులు కలిసి ఆత్మీయులు బలపరుచుకోవటం ద్వారా ఏ విధము చేతనైనా ఒకరినొకడు బలపరుచుకొని దేవుని వాక్యాన్ని స్థిరపరచుకొని ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపడాలి. మంచి అవకాశం ఈ పరిచర్యలు దేవుడు మీకు అనుగ్రహించాడు. ఒకవేళ నేను లేనా, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఆటో ఉంటుంది, తీసుకెళ్ళి నువ్వే చెప్పు సువార్త మైకు పెట్టుకొని. నీకు చేత కదా, ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పించు. నేనుంటే నేనే వస్తా, నేను లేకపోతే ఇంకొకరు. సమయాన్ని పోనివద్దు. ఎందుకంటే ఒక మనిషి ఒక ప్రాంతంలో ఉండగలడు, అందరం కలిస్తే ఈ ప్రాంతం అంతా దేవుని కొరకు పట్టుకుంటాం వేస్తున్నామలో. ఒకరోజు దేవుని రాజ్య సువార్త ఈ పరిసర ప్రాంతాలంతా విస్తరించునుగాక. ఈ గ్రామము పరిసర ప్రాంత గ్రామాలకు దేవుని రక్షణ కలుగునుగాక. ఆయన అంటాడంట, జాన్ నాక్స్ అనే దైవజనుడు అంటాడంట, దేవుడు మాట్లాడు, జాన్ నాక్స్, ఇదిగో ఈ స్కాట్లాండ్ దేశం మీద సువార్త ప్రకటన చేయడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, పో సువార్త ప్రకటించిపో. ఆయన వెళ్ళి సువార్త చెప్తుంటే ఒక్కడన్నట్లేదండి, ఒక్కడు చెవు కూడా పెట్టట్లేదండి. ఒక్కడిని బతిమాలి ఎవరు దేవుని మాటలు రా అంటే తోసేస్తున్నాడు. ఎందుకండి మదించింది, లోకంతో నిండిపోయింది హృదయం. ఎవడింటాడు దేవుని మాటలు? వినట్లేదు. ఈయనకు హృదయంలో బాధ అయిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను చెప్తే ఎవడనట్లేదు కదా, నేను ఏదో ఒకటి చేసి దేవుని రాజ్యం కొరకు ఈ ఆత్మలు రక్షించాలి, స్కాట్లాండ్ దేశాన్ని సంపాదించాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, లే వెళ్ళి సువార్త ప్రకటన చెప్పు. అయ్యా నా మాట ఎవరు వినట్లేదయ్యా, నన్ను ఎవరు పట్టించుకోలేదయ్యా. లేదు, వెళ్ళి అరణ్యముల చెట్లకు సువార్త ప్రకటించు, సముద్రం దగ్గర జలచరాలకు సువార్త ప్రకటించు పో అని పంపితే, ఈ జాన్ నాక్స్ అనే దైవజనుడు బైబిల్ తీసుకొని సముద్ర తీరంలో నడుస్తా దేవుడికి చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడు, సృష్టి యావత్తు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది, మీ కొరకు దేవుడు రాబోతున్నాడు, మూలగండి ప్రార్థన చేయండి అని సృష్టికి సువార్త చెప్తా ఉంటే సముద్రం దగ్గర ఉన్న చెట్లన్నీ ఆయన వైపు తిరుగుతున్నాడు. ఎట్లాగా మీకు తెలుసా? ఆయన సువార్త చెప్తూ ఒక్కసారి వెనక్కి తిరిగితే ఆ సముద్రంలో చేపలు, తిమింగలాలు తలలు పైకెట్టి ఆయన మాటలు ఆలకించాయంట. ఎంత అద్భుతమైన దర్శనం అది, ఎంత అద్భుతమైన పరిచర్య అది. ఎప్పుడైతే ఆయన అలాగ చెప్పడం మొదలు పెడుతూ సృష్టి ఆయన మాటలు ఆలకించడం మొదలుపెట్టిందో, ఆయన సువార్త చెప్తా ఉంటే ఆయన స్నేహితుడు అడిగాడంట జాన్ నాక్స్ గారిని, జాన్ నాక్స్ ఏ రోజు సువార్త ప్రకటించలేదు, దేశం పట్టబడాలంటున్నావు, ఎలా సాధ్యమవుతుంది అని అడిగితే జాన్ నాక్స్ అనే దైవజనుడు చెప్తున్నాడంట, నేను వెళ్ళి చెప్తా ఎవడో వెండేమో కానీ అందుకే వాళ్ళు పీల్చే గాలిలో యేసు రక్తం ఉండాలని, విజ్ఞాపన ఉండాలని, దేశమంతా ప్రార్థనతో నిండిపోవాలని ఆ గాలిలో ప్రార్థన కలుపుతున్నా అన్నాడంట. సభలు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతం అంతా ఆరోగ్యం అనే ప్రార్థన, రక్షణ అనే ప్రార్థనతో నింపాలి. నీ కుటుంబాల మీద ప్రార్థన చేయి, నశించిపోయే ఆత్మల మీద ప్రార్థన వదులు, మోకాళ్ళే విజ్ఞాపన చేయి. నీ ఇల్లైనా నీ పిల్లలైనా దిద్దబడలేస్తున్నాములో ప్రార్థనకు ఆ శక్తి ఉంది. రోగము నశించిపోతుంది, ప్రార్థనకు ఆ శక్తి ఉంది. 20 సంవత్సరాలు యేసు ప్రభులోకి వచ్చి ఏ రోగానికి భయపడాలా, ఏ దయ్యానికి భయపడాలా, ఏ దొంగకు భయపడాలా? మనిషిని కాదా, భయం రాదా, బలహీనత రాలా? వచ్చింది. కానీ నాలో ఉన్న ప్రార్థన శక్తి గొప్పదని నాకు తెలుసు. ప్రాణ భయమే లేదు ఇప్పటికి కూడా, ఎప్పటికీ రాదు కూడా. ఆమె ముట్టాలంటే దమ్ముండాలండి మనం టచ్ చేయడానికి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్ను తాకితే ఏమన్నాడు? నిన్ను తాకితే నా కన్ను గుడ్డు. అసలు ఎంత మాట అది! నీ ముందు నేనున్నా, నీ వెనక నేనున్నా, నీ చుట్టూ నేనున్నా అది కాదు, నిన్ను తాకితే. ఇక ఆ రేంజ్ డైలాగ్ ఆయన చెప్పిన తర్వాత ఇంకా అసలు మనం భయపడవచ్చా? ఈ కంటి కొరకు దేవుడు సెక్యూరిటీ ఇచ్చాడు. కంటికి 2 సెక్యూరిటీ ఉంటారు. ఎవరాళ్ళు? కండురెప్పలు. దుమ్ము వస్తుందా టకామని మూసేస్తాయి, ఏదైనా వస్తుందా షార్ప్గా పక్కకు జరిగిపోతాయి. మొదట వాళ్ళే సెక్యూరిటీ కంటి కోసం. అలాంటి కన్నునే టచ్ చేయాలంటే ప్రభు అనుమతి లేకుండా వాడు వస్తాడా? ఎందుకు భయపడతారు? స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎందుకు భయపడతారు? మీ జీవితం మొత్తం ఆయన వశమై ఉంది. ఎప్పుడైతే ప్రభా నీ సొంతమయ్యా నిన్ను యేసు రక్తంలో దిగావో, నీ పాపాలు ఒప్పుకొని ఆయన కోసం కడగబడి తీర్మానం చేసుకున్నావో, నీ కవిలలన్నీ ఆయన గ్రంథంలో రాయబడతా ఉంటాయి. ఇక మొత్తం నీ దినచర్య, నీ డైరీ ఆయన చేతిలో ఉంటుంది. నీకెందుకు భయం? పాపం చేసినప్పుడు భయపడు.
అన్యాయం చేసి అక్రమం చేసినప్పుడు భయపడు, మిగతా సమయంలో భయపడద్దు. దేవుడు చెప్తున్నాడు, శిష్యుడిగా మారుతాడు శాస్త్రి పరిచయుడు. నువ్వు వెళ్ళు, మారిపో. ఎందుకంటే పేతురు అంటాడు, మన కొరకు నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము అనే క్రొత్త పట్టణం అంట మన కొరకు నివాసం ఉంటుందంట. యెషయా గ్రంథంలో రాస్తాడు 26వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తాడంటే, నీతి గల జనములు ప్రవేశించున్నట్లు, సత్యమును ఆచరించే నీతి గల జనములు ప్రవేశించున్నట్లు ద్వారములను తీయండి, ద్వారములను తీయండి, ద్వారములను తీయండి, తలుపులు తీయండి. ఎందుకయ్యా? నీతి కలిగిన మనుషులు వస్తున్నారు. శాస్త్రుల కంటే పరిశీల కంటే నీతి అధికమైన ప్రజలు వస్తున్నారు. వాళ్ళ కొరకు పరలోక రాజ్యపు తలుపులు తీయండి అని యేసయ్య చెప్తాడు. కనుక మన నీతి అధికమవుతే చాలు, అంతే. మీరు దుర్మార్గం ఎక్కువ చేసుకొని, అన్యాయం ఎక్కువ చేసుకొని, అక్రమం ఎక్కువ చేసుకొని, పాపం ఎక్కువ చేసుకుంటే మీ పాపం పండిద్ది, పాపానికి వచ్చే జీతం మరణం అవుతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. ఇన్ని తెలిసి కూడా, ఇంత విని కూడా నరకానికి వెళ్తారో, ప్రేమ కనికరము విశ్వాసము కలిగి శాస్త్రుల కంటే పరిశీల కంటే మీ నీతిని అధికం చేసుకొని దేవుని కొరకు 4 ఆత్మలు సంపాదించి నీతిమంతులుగా మీరు వెళ్ళినప్పుడు పరలోక రాజ్యములు తలుపులో దానికి అవే తెరుచుకునేటట్లుగా బ్రతుకుతారు. మీ చేతుల్లో ఉంది, మీ తీర్మానంలో ఉంది. అందరి తలలు వంచి మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుని సన్నిధిలో ఒక విరిగి నలిగిన మనసు, ఒక పశ్చాత్తాపంతో కూడిన మనసు దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇటు మనసు యోగ్యమైనది. కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎంతవరకు వినిన మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. మీరు జీవితాలు స్థిరపరిచి మీ రాజ్యానికి సిద్ధపరచండి. తీర్మానం చేసిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, మీ మాటలో పొల్లైనా సున్నైనా తప్పిపోదు ప్రభా. తీర్మానాన్ని ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాలు చూసేవాడు, ఆశ కలిగిన వారు ప్రభా, నీ వలే బ్రతకని పోలికలకు రావాలని, ఆత్మలు సంపాదించాలని, మీ కొరకు ప్రయాసపడాలని ఆశపడితే తీర్మానంతో బిడ్డలను ఆశీర్వదించు. నీ సన్నిధి చేరిన ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఈ వారమంతా పని బాటల్లోనూ మార్గాల్లోనూ తోడుండి నడిపించమని, అనేకులకు సాక్షిగా నిలబెట్టమని నజరేయుడిని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ఆరాధనలో చేరి తీర్మానంతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరికి సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్.